సరే అండి. నిన్న మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. నిన్న మనం చెప్పుకుంది పంచభూతాల గురించి చెప్పుకున్నాం. ఇదే మెయిన్, ఈ పంచభూతాలే మెయిన్ ఆధారం మనకి ఈ న్యాచురోపతికి, యోగాకి. ఓకేనండి. ఆయుర్వేదానికి వాత పిత్త కఫ ఎలాగో ఈ న్యాచురోపతి మనకి. ఒకసారి మీ అందరికి న్యాచురోపతి గురించి అసలు దీని స్టోరీ ఫ్లాష్ బ్యాక్ చెప్తాను. ఒకసారి న్యాచురోపతి నుంచి హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. అసలు ఏంటి న్యాచురోపతి, దాని స్టోరీ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఇది ఇంత బాగా డెవలప్ అయింది, ఎందుకు మంత్రి సత్యనారాయణ గారి న్యాచురోపతి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే 3 నెలల ముందు వెంకటేశ్వర స్వామిని కలవడానికి 3 నెలల ముందు టికెట్లు ఎలా బుక్ చేసుకుంటామో అలా 3 నెలల ముందు ఎందుకు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. 15 రోజులకి 25,000, అంటే 24,500. అది కూడా ఏంటి, మీకు బెడ్ ఎవరో డార్మిటరీ ఇస్తారంటే మీతో ఎవరో ఉంటారు. అలాంటి డార్మిటరీ 25,000. అదే మీరు బెడ్ కొనుక్కొని ఉండాలంటే 42,000, 40,000 ఖర్చు పెట్టి కూడా ఎందుకు వెళ్తున్నారు? 3 నెలలు ఎందుకు ఉండాల్సి వస్తుంది? మొన్న వరదల్లో వచ్చినప్పుడు సెప్టెంబర్ 1 వరదలు వచ్చినప్పుడు సెప్టెంబర్ 2 అందరినీ క్లియర్ చేసేస్తే అక్కడ అన్న వాళ్ళందరూ బయట రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చిన అందరూ కూడా మేము ఇక్కడ వరదల్లో ఉంటాం, ఏమవుతుంది, 5 స్టేర్లో ఉంటాం, మీకు చూసిన సాయం చేస్తామని కూడా ఎందుకు అంత గట్టిగా అన్నారు అనేది ఈ న్యాచురోపతి అంత గొప్పదా? అసలు దీని స్టోరీ ఫ్లాష్ బ్యాక్ ఒకసారి తెలుసుకుందాం. నేను ఇప్పుడు మ్యాక్సిమం మీకు చెప్పేది న్యాచురోపతి, ఆయుర్వేదం, యోగా 3 ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా నేను పూర్తిగా ఆయుర్వేదాన్ని నేను తీసుకున్నాను. ఓకేనా? ఆయుర్వేదంలో కూడా కొంచెం మాత్రమే తీసుకుంటాను. పసర్లు లాంటివి ఇలాంటివి మాత్రం తీసుకుంటాను, కానీ నేను మ్యాక్సిమం ఆయుర్వేదం కన్నా మొత్తం న్యాచురోపతి ఉంటుంది. మనకు మొత్తం ఫస్ట్ 6 రకాల వైద్యాలని చెప్పుకున్నాం కదా. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధ, న్యాచురోపతి, ఇలా 6 రకాల మెడిసిన్ అని చెప్పుకున్నాం కదా. అందులో న్యాచురోపతికి మిగతా మెడిసిన్కి తేడా ఎవరైనా చెప్పగలుగుతారా? న్యాచురోపతికి మిగిలిన మెడిసిన్కి ఒక తేడా ఉంది. సార్ న్యాచురోపతి అంటే మనకి ఏదైనా ప్రాబ్లం రాకముందు కూడా రాకుండా అదేనండి. మిగతా మెడిసిన్స్ ఏంటంటే మనం ప్రాబ్లం వచ్చాక దాని తాలూకా మెడికేషన్ అన్నది మనం చేసుకుంటాం. అదే అండి, సూపర్ అండి, కరెక్ట్. ఇదే మిగిలిన మెడిసిన్లు అన్నీ కూడా మీకు రోగం వచ్చిన తర్వాత అవి తగ్గిస్తాయి. న్యాచురోపతి రోగం వచ్చిన తర్వాత తగ్గించడం మాత్రమే కాకుండా రోగం రాకుండా ట్రీట్మెంట్ చేసే ఒకే ఒక్కటి న్యాచురోపతి అనమాట. మిగిలినవన్నీ కూడా రోగం వచ్చిన తర్వాత మీకు మందు వేసుకోమని చెప్తాయి, ఆ సమస్యను తగ్గిస్తాయి. న్యాచురోపతి మాత్రం రోగం రాకుండానే, ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూరా, తెలుసా ఇది ఇంగ్లీష్ సామెత? ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చేసేది న్యాచురోపతి. ఓకే, మళ్ళీ న్యాచురోపతిలో మెడిసిన్ మీరు తినే ఆహారమే, వేరుగా బయట నుంచి తీసుకునేది ఏమీ ఉండదు. మీరు మీ సహజ జీవితాన్ని గడుపుతూ ఉండడం న్యాచురోపతి అండి. ఓకేనండి, చెప్పండి మేడం. సార్ ఇప్పుడు మనకి అంటే ఏ టైంకి ఏంటి వస్తుంది అన్నది కూడా మనకి తెలియదు కదా సార్. సో ఓవరాల్ గా మనం న్యాచురోపతిలో ఫుడ్ అన్నది కామన్ గా ఉంటుందా సార్, లేకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా? చెప్తానండి మొత్తం మీకు ఇప్పుడు ఒకసారి వివరిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ న్యాచురోపతిని 5 రకాలుగా మనం ట్రీట్మెంట్ చేస్తారండి. ఇందులో మనం మంత్రి సత్యనారాయణ ఆశ్రమంకి వెళ్తే, మంచి సత్యనారాయణ ఆశ్రమంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి? 5 బిల్డింగ్లు ఉన్నాయి. 5 బిల్డింగ్లకి 5 పేర్లు. ఎందుకు? 5 వేళ్ళకి అగ్ని బిల్డింగ్, పృథ్వీ బిల్డింగ్, జల బిల్డింగ్, అలా బిల్డింగ్ పేర్లు పెట్టారనమాట. అలాగే అక్కడ 5 రకాల ట్రీట్మెంట్లు జరుగుతాయి. జలంతో ట్రీట్మెంట్ జరుగుతుంది, శంఖ ప్రక్షాళన అవి. ఓకేనండి. జలంతో జరుగుతుంది, ఫైర్తో జరుగుతుంది, మట్టితో మడ్ బాతులు జరుగుతాయి, పృథ్వీతో, ఆకాశంతో కూడా జరుగుతుంది. ఏంటది? ఆకాశంతో కూడా ట్రీట్మెంట్. ఇప్పుడు జలంతో ట్రీట్మెంట్ అంటే వాటర్ క్లీనింగ్ ఇది చేస్తాం, జలంతో క్లీనింగ్ బాగుంది. తర్వాత జలంతో చేసేసాం. పృథ్వీతో, మట్టితో అంటే మడ్ బాత్ అది చేస్తాం, మట్టి అది రాసుకొని చేస్తాం, ఇది అయిపోయింది. అగ్గి, ఫైర్తో చేస్తాం, అయిపోయింది. వాయువు అంటే వాయువుతో చేస్తాం, చెప్తాను. ఈ ఆకాశంతో ట్రీట్మెంట్ ఏంటి? వాయువు అంటే ప్రాణాయామం చేస్తాము, డైజెషన్, కడుపుని ఎంటీగా ఉంచేది. లంకనం అండి, మంచి కొండల్లో లంకనం. ఫాస్టింగ్ 5వదండి. అదే ఫాస్టింగ్. ఆకాశం ట్రీట్మెంట్ అంటే ఫాస్టింగ్ అని అర్థం. అంటే కడుపులో ఏముండదు, స్పేస్, ఖాళీ ఉంటుంది. స్పేస్, ఖాళీ. ఆ ఖాళీ కడుపులో ఉంచుతుందంటే అదే మెడిటేషన్. ఆకాశం కదండి, మనమే ఆకాశం అని తెలుసుకోవడం మెడిటేషన్. మనమే భూమి అని తెలుసుకోవడం మెడిటేషన్.
నీలో ఉన్నది నాలో ఉన్నది వేరు కాదు, ఈ గుండెల్లో ఉన్నది ఆ గుడిలో ఉన్నవాడిది ఒకటే అని తెలుసుకోవడమే. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడు అని తెలుసుకోవడం మెడిటేషన్ అనమాట. లంకన ఉండడం మాత్రమే ఆకాశం ట్రీట్మెంట్ అనమాట. కడుపులో ఖాళీ స్పేస్ ఉండడం, ఆకాశం ఉన్న స్పేసే కదా. సో అదనమాట. ఇలా 5 రకాల ట్రీట్మెంట్లు న్యాచురోపతిలో జరుగుతాయి. న్యాచురోపతి ఫస్ట్ మన ఇండియాలో హెడ్ ఎవరో చెప్పాను, చాలా సార్లు చెప్తాను, చెప్పకుండా ఉండను. గాంధీజీ సార్. గాంధీజీ గారండి. ఫస్ట్ హాస్పిటల్ ఎక్కడ కట్టారండి? గుజరాత్ లో 1948. గుజరాత్ 1948 అంటే స్వతంత్రం వచ్చిన మరుసటి సంవత్సరమే కట్టుకున్నాం మనం హాస్పిటల్, న్యాచురోపతి హాస్పిటల్. ఓకేనండి. అది గాంధీజీ గారు తన ఆత్మకథలో ఏం రాసుకున్నారంటే, నేను రోజుకి 2 గంటలు యోగా చేస్తాను, యోగా చెయ్యని రోజు నేను ఆహారం తినను, ఎందుకంటే శారీరక శ్రమ పడలేని వాడికి తినే అర్హత లేదు అని చెప్పి చేసుకున్నాను అనమాట. అది ఆయన చేసే రంగం అనమాట. ఆయన తన ఆత్మకథలో నేను 100 ఏళ్ళు బతుకుతాను అని రాసుకున్నాడు. ఆయన నా 100 ఏళ్ళు బతికేవాడు, గణపెట్టి షూట్ చేసి కాల్ చేశారు కాబట్టి చనిపోయాడు అనమాట. ఓకేనండి. సరే, ఆయన న్యాచురోపతి ఫాలో. ఓకే, ఇప్పుడు ఈ న్యాచురోపతి గురించి ఇంకొకటి, ముందుగా వచ్చే రోగాలను కూడా మటుమాయం చేసే ఏకైక వైద్యం ఇది. సో మన డైట్ని నేను న్యాచురోపతి డైటే ఇస్తాను, వెయిట్ లాస్ కూడా నేను న్యాచురోపతి డైటే ఇస్తాను. ఓకేనా, నేను వెయిట్ లాస్ ట్రీట్మెంట్ చెప్పినా న్యాచురోపతి డైటే ఇస్తాను, వితౌట్ సైడ్ ఎఫెక్ట్. దీనికి ఇంగ్లీష్ మెడిసిన్ తప్ప దేనికి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఓకేనా, సో న్యాచురోపతికి అసలు సైడ్ ఎఫెక్ట్ లేదు అనమాట. అలా మనం న్యాచురోపతిలోకి వెళ్ళి న్యాచురోపతిలో మీరు మధ్య సత్యనారాయణ ఆశ్రమంకి వెళ్తే ఆయన రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ 1 గంట యోగా చెప్పిస్తాడు. తెలుసండి, యోగాకి న్యాచురోపతికి అంత గొప్ప పద్ధతి ఉందన్నమాట. ఓకే, ఇది న్యాచురోపతి గురించి. ఇంకేమైనా ఎవరికైనా న్యాచురోపతి గురించి డౌట్స్ ఉన్నాయండి? ఏం లేవు కదా. నేను ఇచ్చే ప్రతి డైట్ కూడా న్యాచురోపతి. ఇంకొకటి, దీని ద్వారా వచ్చే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఎందుకంటే మన భోజనాన్ని ఆహారాన్ని మనం మందుగా మెడిసిన్గా వాడతాం అన్నమాట. ప్రతి ఆహారంలో ఉండే లెక్కలు ఇందులో ఉంటాయి, లెక్కలతో సహా చెప్పి ఇస్తాం అనమాట. ఓకేనండి. సరే, నిన్న ముద్రలు మనం ఏం చెప్పుకున్నాం అండి? పంచభూతాల ముద్రలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? బటన్ వేలు ఏంటి అని చెప్పాం? శక్తి. అందుకే ఎనర్జీ, అందుకే చిన్నపిల్లల నోట్లో అది పెట్టుకుంటారని చెప్పుకున్నాం. చూపుడు వేలు వాయువు ముద్ర. ఓకే, మధ్య వేలు పృథ్వీ ముద్ర. ఆకాశం. ఉంగరపు వేలు పృథ్వీ. చిటికెన వేలు జలం. అందుకే టాయిలెట్ కానీ దీన్ని అడుగుతాము, వాటర్ కావాలని నాకు శక్తి పోయిందని వాటర్ అని ఇది అడుగుతాము. ఉంగరపు వేలికి ఉంగరం తొడగడం, అసలు దీనికి ఉంగరపు వేలుని పేరు పెట్టడం, దీనికి ఉంగరం తొడగడం కారణం ఏంటంటే ఉంగరపు వేలు పృథ్వీ కాబట్టి భూమి మీద నేను బతికినంతకాలం నీకు తోడుగా ఉంటాను అని చెప్పి బంధం వేస్తున్నాను అనమాట. ఓకేనండి. అది ఎనర్జీ, శక్తి అండి. నాకు దాహం వేస్తుంది, బొటన వేలు శక్తి, అగ్ని శక్తి బొటన వేలు. ఉంగరపు వేలు పృథ్వీ. ఓకేనండి. సరే, ఇలా చెప్పుకున్నాను. నాకు కాళ్ళు వాపులు ఉన్నాయి, నాకు బాడీ హీట్గా ఉంది, నేను ఏ ముద్ర వేయాలి? అందరూ మనసులో అనుకోండి, చెప్పండి. మనసులో అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్ని, నాకు కాళ్ళు వాచిపోతున్నాయి, ఉబ్బిపోతున్నాయి, నా బాడీ హీట్గా ఉంది. మనసులో అనుకున్నారా? ఇప్పుడు చెప్పండి. ఓకేనండి. నాకు చర్మం మీద పొక్కులు, చర్మం దద్దుర్లు, చర్మం మంట, ఊరికే చర్మం మంట వస్తున్నాయి, స్కిన్కి సంబంధించిన ఎలర్జీలు ఎక్కువ ఉన్నాయి. ఏం చేయాలంటారు? ఎప్పుడు చేయాలి ఈ ముద్రలన్నీ? ఎప్పుడు వేయాలి? 2 glasses of water తాగి 2 గ్లాసుల వాటర్ తాగిన 20 నిమిషాలకు కానీ లేదా అరగంట తర్వాత కానీ ఇది వేయాలి. ఎందుకు అరగంట తర్వాత మాత్రమే వేయాలి? ముందు వేయొచ్చు కదా. అది వాటర్ మన బాడీలోకి 20 మినిట్స్ టైం పట్టుద్ది, 1/2 అవర్. ఓకే, కరెక్ట్. సరే అండి, అయిపోయింది. ఇది అందుకే 2 గ్లాసుల వాటర్ తాగి. ఎందుకు 2 గ్లాసుల వాటర్ ముద్ర వేయడానికి ఉపయోగం ఏంటి? 2 గ్లాసుల వాటర్ తాగితే ముద్ర వేయడానికి ఉపయోగం ఏంటి? సార్, అది బాడీ డిహైడ్రేటింగ్ గా అవ్వకుండా అది బ్లడ్ లోకి వెళ్తుంది కదా సార్ వాటర్. సో ఆ టైంలో మనం వేసినప్పటికీ బ్లడ్ ఫ్లో ఈజీగా ఉంటుంది సార్, సర్క్యులేషన్. ఇది మీకు లో బీపీ రావడానికి కారణం ఏంటి? లో బీపీ రావడానికి మనకు వాటర్ లేకపోవడం. సాల్ట్ వాటర్ తాగాలి మీరు చెప్పకండి. మీరు ఇంకొక విషయం చెప్తాను చూడండి, మీరు అందరూ
యోగ ముద్ర టీచర్ అవుతున్నారు కదా, మీ దగ్గరికి వస్తారు. మేడం లేదా సార్ నాకు లో బీపీ అయిపోయిందండి, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇప్పుడు నన్ను ఏం చేయాలండి, డాక్టర్ ఉప్పు నీరు తాగమన్నాడండి అని అంటారు. మీరు వెంటనే ఏం చెప్పాలి తెలుసా? ఉప్పు నీరు తాగమని ఎవరు చెప్పారు అని అడగండి. అడగనే డాక్టర్ చెప్పాడు అని అనగా మీరు అనాలి, ఆయన ఏ పేజీలో చదివాడో నాకు చెప్పమని అనమాట. ఇలా అన్నాం అనుకోండి, వాళ్ళకి బుర్రలోకి వెళ్ళి ఆహా అంటే పేజీతో సహా చెప్తున్నాడంటే ఇందులో ఏమైనా ఉందా అని అప్పుడు మనల్ని అడుగుతారు. ఏ బుక్కులోను 5.5 సంవత్సరాలు డాక్టరేట్ చదివే ఏ డాక్టరేట్ బుక్లోను కూడా లో బీపీ వస్తే సాల్ట్ వాటర్ తాగమని లేదు, వాటర్ తాగమని. ఓకేనా? నేను ఇది చదివి తెలుసుకున్న తర్వాత మన కార్డియాలజిస్ట్ డాక్టర్ని కూడా అడిగాను. ఆయన కూడా బుక్ అంతా ఒకసారి రెఫర్ చేసి లేదండి సాల్ట్ వాటర్ లేదు, మామూలు వాటర్. అది పైనుంచి భ్రమ రూపంలో వచ్చేది. పప్పు తింటే చీమ ఎలా పడుతుందని మనము భ్రమ పడుతున్నాము, అలాగే మనం భ్రమ పడిపోయాం అనమాట. ఓకేనా? సాల్ట్ వాటర్ కాదు, ఉత్తి వాటర్ తాగాలని చెప్పాను. సాల్ట్ వాటర్ని ఎక్కడా లేదు. ఓకేనండి? సరే, అది అయిపోయింది. అంటే వాటర్ సరిగ్గా లేకపోతే రక్తం సరఫరా సరిగ్గా జరగదు. లింక్ అర్థమైంది? అప్పుడు నీకు లో బీపీ అంటే అర్థం ఏంటి? రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదు. రక్త ప్రసరణ సరిగ్గా జరిగితే మంచిలు తాగమని ఎందుకు అంటున్నారు అంటే బీపీ పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే, రక్తం సజావుగా కదలాలంటే అందులో వాటర్ కావాలి. ఇప్పుడు మన చేతులు ముద్రలు వేస్తున్నాం, ముద్రలు వేసినప్పుడు కూడా రక్త ప్రసరణ మీద కదా మన ముద్రలు పనిచేస్తున్నాయి, అవునా? సో రక్త ప్రసరణ జరగాలి అంటే వాటర్ తాగాలి. ఇలా చెప్పాలి సింపుల్గా. కొంతమంది అందరూ మనం చెప్పింది పాటించేస్తారు, కొంతమంది రెబల్ క్యాండిడేట్లు లాంటి ఉంటారు, నాలాంటి తింగరోళ్ళు. ఏంటి చెప్పు నేను చేయను లేకపోతే అంటారు. అప్పుడు మనం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఇదని మనం తెలుసుకుందాం అనుకున్నాయి. మనం ఎవరు వచ్చినా ఎవరి దగ్గరికి వచ్చినా, నేను కాలేజీకి వెళ్ళి మొన్న యోగా డే రోజు స్కూల్కి వెళ్ళి చెప్పాను. కాలేజీ లెక్చర్లు, స్కూళ్ళు, టీచర్లు, డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళి నేను యోగా ఎలా చెప్పగలుగుతున్నాను? ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందనే కదా. మనం కూడా సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకుంటే మనం భయపడం. సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకోలేక మనం భయపడతాం, అల్లాడిపోతాం, అమ్మో ఇదా అని భయపడిపోతాం. అది నేను అందుకే మీకు మామూలుగా ఏదో ఈ ముద్ర వేయండి, ఈ ముద్ర చేయండి, ఇలా ముద్ర చేయండి అని చెప్పేసి అనుకోండి, ఉపయోగం లేదు. అది మీరు పుస్తకం చదువుకున్నా అయిపోతారు, ప్రత్యేకంగా ఎందుకు చేయాలి? మన ఈ ముద్ర ఇదే చెప్తున్నప్పుడు మీరు అందుకే వీడియోలు కూడా రికార్డ్ చేస్తున్నప్పుడు, నేను వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయలేదండి, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం, నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ అన్ని మళ్ళీ 1-2 సార్లు 2-3 సార్లు చూస్తూ ఉన్నారు అనుకోండి, మీకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగి అప్పుడు మీరు ఎవరితో మీరు మాట్లాడగలుగుతారు. ఓకేనండి? సరే, ఇప్పుడు ముద్రలా పనిచేస్తుంది. 2 గ్లాసులు ఎందుకు తాగమని చెప్పాను? వాటర్ మన బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ మూమెంట్ సరిగ్గా కదులుతుంది అనమాట, లో బీపీ లేకుండా. అప్పుడు ముద్ర పనిచేస్తుంది. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముద్ర, నాకు కడుపులో గ్యాస్ ఉంది, నా కాన్సన్ట్రేషన్ కుదరట్లా. ఏ ముద్ర? చిన్ముద్ర. మెడిటేషన్ చేస్తే దీన్ని చిన్ముద్ర అనండి, ధ్యానం బాగా కుదరడానికి. గ్యాస్ పెట్టేది వాయుముద్ర అనాలి, లేదా చిన్ముద్ర అనొచ్చు, వాయుముద్ర అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కొంతమంది చూడండి ఒకసారి, ఇలా ఉంటే చిన్ముద్ర అంటారు, ఇలా పట్టుంచే వాయుముద్ర అంటారు. ఇలాగ ఈ నక్కుల పైన ఉంచుతుంది, దీన్ని పడితే మనం చేయం అసలు, ఇలా పెట్టినా సరిపోతుంది. ఇది ఓవర్ యాక్టింగ్ అనమాట. అంటే 2 ముద్రలకి తేడా ఇది అని. ఇక్కడ నొక్కితే తేడా ఏమొస్తుంది? ఏమీ రాదు. అదేనండి, మన పుస్తకాలు ఏముంటుందంటే ఇది చిన్ముద్ర అని ఉంటుంది, ఈ నక్కుల మీద ఇలా నొక్కితే ఇది వాయుముద్ర అని ఉంటుంది. సో అలా పనిచేయదు. మనకు డిఫరెన్స్ తెలియడానికి ఇది చిన్ముద్ర, ఇది వాయుముద్ర అని చెప్పారు, కానీ ఇలా పెట్టుకుంటే చాలు, రెండింటికి డిఫరెన్స్ ఏమున్నది. ఓకేనా? మీరు ఎవరైనా చూడండి, ఇది కదండి చిన్ముద్ర అని అడిగి ఏంటంటే వాము నీళ్ళు తాగి చేస్తారు. ఇంకోటి చూడండి, ఇలా పెట్టి ఇది కదా వాయుముద్ర, నువ్వు ఇలా వాయుముద్ర చెప్తున్నావు అంటే ఇలా చేయడానికి తేడా ఏమైనా ఉంటుందా అని అడగనమాట. నీకు ఐడెంటిఫై, నువ్వు గుర్తు చేయడానికి ఇది చిన్ముద్ర, ఇది వాయుముద్ర అని చెప్పారు, అంతేగాని ఇలా చేసినా ఉంటాయి. ఇంకోటి చూడండి, ఇదే ముద్రని ఇలా కూడా పెడతారు చూడండి. ఓకేనా? ఇది ఈ ముద్ర డిఫరెన్స్ ఇదనమాట. మనకు డిఫరెన్స్ తెలియడానికి చెప్పారు, కానీ ఇలా పెట్టడం వల్ల ఒకటి, ఇలా పెట్టడం వల్ల ఒకటి, పేక మీద కడితే ఒకలా చచ్చిపోతాం, ఈ పక్కన కడితే ఒకలా చచ్చిపోతాం, అలా ఏముండదు అనమాట. మన గుర్తిచ్చే ఇలా పెట్టడం చెప్పారు. ఇంకొకరు కొంతమంది ఏం చేస్తారని చూడండి ఒకసారి, చిటికిన వేలు, చూపుడు వేలు తీసి ఈ బొట్టన వేలు మీద ఇలా పెట్టి ఇలా మోస్తారు, లాక్ వేస్తారు అనమాట. చూసారా? ఇలా లాక్ వేస్తారు. ఇలా లాక్ వేసినప్పుడు మన కాన్సన్ట్రేషన్గా ఉన్నప్పుడు ఇలా లాక్ వేసేస్తే మనం నిద్రలోకి పోయినా తెలియదు, అందుకే తీయకూడదు. ఓకేనా? అర్థమైందా?
మీరు ఒకసారి మళ్ళీ గమనించండి, చిన్ముద్ర ఎలాగెందుకు పెట్టాలి? ఈ పాయింట్స్ లోనే పాస్ అవుతుంది సార్, జనరేట్ అవుతుంది. అదొకటి. ఇంకోటి చెప్తాను. మీరు ఈశాయోగ సెంటర్ సద్గురు జగ్గి వాస్తవ్ గారు తెలుసా? సద్గురు అని అన్ని చోట్లకి తిరుగుతుంటారు. ఆయన ఇలా పెడతాడు మెడిటేషన్ కి, తొళ్ళ మీద ఇలా పెట్టుకుంటాం. ఎందుకు ఇలాగే పెట్టాలి? ఒకసారి మళ్ళీ చూడండి. చెయ్యి ఇలా పెట్టండి, తొళ్ళ మీద చెయ్యి ఇలా పెట్టండి, తొళ్ళ మీద కింద కింద ఆంచండి తొళ్ళకి ఇలా ఆంచండి. మీరు చూపించండి, పైన పెట్టా ఇలా తిప్పండి. ఇలా తిప్పితే బరువు వస్తుంది చూడండి, బ్లడ్ సర్క్యులేషన్ మారుతుంది, బరువు వస్తుంది. సున్నితంగా గమనించండి. ఇలా పెడితే మామూలుగా ఉంటుంది, ఇలా తిప్పితే బరువు వస్తుంది అన్నమాట. ఈ బరువు మిస్ కాకుండా ఉండడానికి ఇలా పెట్టి మెడిటేషన్ చేపిస్తాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మెడిటేషన్ చేతులు ఇలా పెట్టి చేయడానికి ప్రథమ కారణం ఏంటంటే, ఇలా పెట్టినప్పుడు మనకు మెడిటేషన్లో నిద్రలోకి వెళ్ళిపోతాం తెలుసా? మెడిటేషన్లోకి వెళ్ళగానే నిద్రకి వెళ్ళిపోతాం. నిద్రలోకి వెళ్ళగానే ఈ చేయి టప్మని ఓపెన్ అవుతుంది. మళ్ళీ వెంటనే నిద్ర నుంచి బయటకు వచ్చేవారు మళ్ళీ ఓపెన్ చేస్తాం అనమాట. మన మెడిటేషన్లో ఉన్నవాడికి అది నిద్రో తెలియదు, మత్తో తెలియదు. సో అందుకే ఇది ఇలా పెట్టామనుకోండి, ఇలా పెట్టామనుకోండి, ఇది ఓపెన్ అయిపోగానే అమ్మో నేను నిద్రలోకి వెళ్ళిపోయానని తెలిసి మళ్ళీ మోతాం అనమాట. అందుకు ఇది, ఓకేనా? లేకపోతే చిన్మయ ముద్ర పేర్లు కొంచెం వేరు వేరు అంతే. ఇంకొక విషయం చెప్తాను చూడండి. గరికపాటి నరసింహరావు గారు ఒక మాట చెప్తారు, బీరువాలో బట్టలు నేనే చెప్పాడు ఇలాగ. ఇప్పుడు బీరువాలో బట్టలు సర్దడానికి భగవద్గీత చదవడానికి రెండింటికి తేడా లేదు. విన్నారా ఎప్పుడన్నా? మీరందరూ మెడిటేషన్ అంటే మనందరం ఏమనుకుంటున్నామంటే, కళ్ళు మూసుకొని ఆలోచనలన్నీ ఆపేయడం అనుకుంటున్నాం. ప్రపంచంలో ఆలోచనలు ఆపడం జరగదు. ఒకవేళ 1350 గ్రాములు ఈ బుర్రని కోతి దగ్గర నుంచి మనిషి దాకా సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డాం? ఆలోచనలు ఆపేయడానిక? అదేందని చెప్పింది. అందరూ ఏం చెప్తారు? కళ్ళు మూసుకొని ఎలా ఉండు, మెడిటేషన్ అయిపోయింది. మెడిటేషన్ అలా అవ్వదు. ఒకవేళ ఇలా ఒక 12 గంటలు కూర్చుంటే ఏమవుతుందండి? హలో ఏంటి, వాయిస్ వినపడుతుందా? హలో, మెడిటేషన్ కళ్ళు మూసుకొని ఇలా కూర్చుని 12 గంటల చేత ఏమవుతుంది? ఇలా మూసుకొని 12 గంటలు ఉన్నారు, ఏమైంది? 12 గంటలు వేస్ట్ అయింది. 12 గంటలు వేస్ట్ అయింది. రామారావు పాట పాడతాడు, జీవితంలో సగభాగం నిద్రకే ఏమవుతుంది? పోతుంది. మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని ప్రత్యేకంగా ఎందుకు ఉండడం? ఆల్రెడీ సగం పోయింది కదా. మళ్ళీ ఇంకోటి చెప్తారు అందరూ, మెడిటేషన్ అంటే ఆలోచనలు ఆపడం. అరే, కోతి దగ్గర నుంచి కుక్క దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చిన మనం ఆలోచనలు పెంచుకున్నది ఆలోచన చంపడానికా? ఇంకో విషయం చూడండి, మన వీధి చివరికి వెళ్తే ఒక కుక్కలు మనం కరిచి చంపేయగలం, మన దగ్గర ఆయుధాలు లేవు. ఒక కోతులు మనం రక్కి చంపేయగలం, మన దగ్గర ఆయుధాలు లేవు, ఏమీ లేవు. మనం అంత డెలికేట్. మనం బుర్ర కోసమే పెరిగాం. మనిషి అనేది బుర్రే కదా. మనిషికి మిగిలిన జంతువులు తేడా ఏంటి? బుర్రేగా. మన మిగిలిన జంతువుల కన్నా డెలికేట్ కాలం మనం. ఇలాంటి పెంచుకున్న బుర్రను ఆలోచనలు ఆపేయడం ఏంటి? నాకంటే చూస్తే పిచ్చిగా అనిపిస్తుంది. ఆలోచనలు ఆపేసి ఏం చేస్తారు? మెడిటేషన్ అంటే ఆలోచనలు ఆపేయడం కాదు, ఆలోచన ద్వారా నీకు బాధ రాకుండా చూసుకోవడం మెడిటేషన్ అంటే. పెంచుకున్న ఆలోచనల ద్వారా బాధ మీకు రాకుండా ఉండడమే మెడిటేషన్ అనమాట. సుమ్మా ఇరు అన్నది ఎవరు? సుమ్మా ఇరు విన్నాను కానీ ఎక్కడో గుర్తు రావట్లేదు. సుమ్మా కాదండి, సుమ్మా. తమిళ సుమ్మా ఇరు తమిళ. ఎవరు ఒకరు అన్నారు, నిశ్శబ్దంగా ఉండండి అని. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి మీరు అక్కడికి వెళ్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి మీరు వెళ్తున్నారు, లేకపోతే అక్కడ కుక్కలు కూడా తిరగవు. ఊరికి నే కూర్చో. అరుణాచలం. సుమ్మా ఇరు అంటే రమణ మహర్షి అండి. ఒకలా వచ్చి, సార్ నాకు బోల్డ్ అని ఇంట్లో పరిస్థితులు ఉన్నాయండి, కంగారు వచ్చేది, ఇప్పుడు ఏం చేయాలి? సుమ్మా ఇరు. సార్ నాది 100 కోట్లు పోయినాయండి, ఇప్పుడు ఏం చేయమంటారు? సుమ్మా ఇరు. సార్ నేను ఒక పెద్ద బిజినెస్ పెట్టాను, లాస్ అయిపోయానండి. సుమ్మా ఇరు అంటే ఏంటి అర్థం తెలుసా? ఊరికే కూర్చో. అదే డైలాగ్ మన గరికపాటి వారు చెప్తే ఎలా ఉంటుంది తెలుసా? ఆయన చెప్తే ఎలా ఉంటుంది? గరికపాటి వారికి బాగా తెలుగు మీద భాష ఎక్కువ వచ్చి ఆయనే తెలుసా, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదు అంటారు. అంటే జుట్టు దూకోవసరం లేదు, చాపు పెట్టవసరం లేదు, రంగే అవసరం లేదు. అంటే ఏంటంటే సొమ్మాయిరు అంటే ఊరికే ఉండు. నువ్వు ఏం ఆలోచించినా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నువ్వు చూడండి, ఇంకొక విషయం చెప్తున్నా చూడండి. ఒక చిన్న పిల్లడు ఎప్పుడు చెప్పేది, ఒక చిన్న పిల్లడు ఐస్ క్రీమ్ పడిపోతే చిన్నపిల్లడు ఏడుస్తాడు.
ఎడుతాడా ఏడగానే మన పెద్దవాళ్ళు మనం సరే తొక్కలో ఐస్ క్రీమ్ పెడుతున్నా 10 రూపాయలు తీసుకొని కొనుక్కో అంటాం. అదే మన దగ్గర ఒక 1 కోటి రూపాయలు పోనీ అనుకుంటే మనం ఎడుతాం. మనల్ని రిలయన్స్ అంబానీ చూసి నా టిఫిన్ పాకెట్ మనీ ఆ 1 కోటి రూపాయలు నువ్వెందుకు ఎడుతున్నావు అంటాడు. అంటే మనిషికి ఆ స్థాయి మారిపోతూ ఉంటుంది అనమాట అండి. 1 కోటి రూపాయలు అంబానీకి ఎంత అండి ఒక రోజు పాకెట్ మనీ. కానీ చిన్నపిల్లోడికి ఐస్ క్రీమే ఆడి జీవితం. మనకి ఇదే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇక్కడే డైలాగ్ వస్తుంది. సీత బాధ సీతలవే పీత బాధలు పీతలవే ఎవరి కష్టాలండి. వీటన్నిటి నుంచి బయటికి రావడమే మెడిటేషన్ అంటే. కళ్ళు మూసుకొని ఉండడం అంటే తప్పించుకోవడం అని అర్థం. అవును కదా. ఇప్పుడు అందరూ మత్తులో ఉంటారు. మత్తులో ఉండడం అంటే ఏంటి? ఈ బయట ప్రపంచం అంతా ఇప్పుడు హీరోయిన్ సావిత్రి వీళ్ళందరూ మందు తాగేసి అట్లా ఉంటారు. ఈ ప్రపంచం నుంచి తప్పించేసుకుంటున్నారు. వాళ్ళ భర్త నుంచి తప్పించేసుకోవడానికి ఆవిడ, సమాజం నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు మత్తులో ఉంటారు. అంటే తప్పించేసుకోవడం దొంగదారు అనమాట. సమస్యలను డైరెక్ట్గా ఎదుర్కోవాలి, అంతే, చూడాలి. అదే విపස්සనాలో చెప్పే టెక్నిక్ ఏమంటారు? చూడు, సమస్యను చూడు. పස්සన అంటే చూడడం, విపස්සన అంటే సూక్ష్మంగా క్లియర్గా చూడడం అనమాట. బుద్ధుడు ఈ టెక్నిక్ చేసే మోక్షం పొందాడు. ఓకేనా. మనకి ఎప్పుడు బుద్ధుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి పారిపోయి వచ్చేసి ఆయన మెడిటేషన్ చేశాడు అని చెప్తారు. కానీ బుద్ధుడు ఏ మెడిటేషన్ చెప్పాడో ఏ పుస్తకంలో కూడా రాసి ఉంటుంది. మీరు గమనించండి. స్కూల్ పిల్లలు ఏం కొడుతున్నారు? అదే షాజహాన్ 4వ పిల్లం ఎవరని రాసి ఉంటుంది చూడండి. షాజహాన్ 4వ పిల్లం ఎవరు? ముంతాజ్. అంతే కదా. అక్బర్ 10వ పిల్లం ఎవరు? అక్బర్ 10వ పిల్లం ఎవరు? అక్బర్ 10వ పిల్లం గురించి చెప్తారు, షాజహాన్ 4వ పిల్లం గురించి చెప్తారు. కానీ బుద్ధుడు చేసిన మెడిటేషన్ టెక్నిక్ గురించి ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఎందుకంటే పుస్తకాలు రాసింది ఎవరు? మీరు తెలుసుకోవాలి. కమ్యూనిస్టులు. మనం అందుకే పుస్తకాలను కూడా గుడ్డిగా నమ్మేయకూడదు. ఆ పుస్తకంలో ఏముంది ఏంటి అని తెలుసుకొని మనం బయట రావాలన్నమాట. ఓకేనండి. సరే, ఇప్పుడు మనం ఈ బుద్ధుడు మోక్షం పొందిన ఈ టెక్నిక్ గురించి చెప్పుకుంటాం కదా. 2500 సంవత్సరాల క్రితం పూర్వం అని. ఈ టెక్నిక్ ఫస్ట్ ఎవరు కనిపెట్టారు? యాక్చువల్గా బుద్ధిజం వాళ్ళందరూ బుద్ధుడే చెప్పారని చెప్తారు. కానీ ఈ టెక్నిక్ ఒకరు కనిపెట్టారు. ఎవరు? పతంజలి. ఓకే, ఒకసారి చూడండి. ఆయన మెడక నీలంగా ఉంటది, ఆయన మెడలో పాము ఉంటది, శివుడు ఉంటది. ప్రపంచం మొత్తానికి బంగారమే ఆయనైనా ఆయన మెడలో ఒక బంగారం ఉండదు. ఆ శివుడు అండి చచ్చిపోయిన తర్వాత మన తోడుగా ఉండడానికి శ్మశానంలో పడుకుంటాడు. అందరూ అమృతం తాగి జీవితమే చావే లేకుండా ఉండాలంటే విషం తాగిన ఒకే ఒక్క తెంగరోడు శివుడు. ఆయన కనిపెట్టాడండి. ఆయన కనిపెట్టిన బుక్ పేరు విజ్ఞాన భైరవతంత్రం. 112 సూత్రాలు చెప్పాడండి. ఎన్ని సూత్రాలు రాసుకోండి, బుక్ పేరు రాసుకోండి. 112 సూత్రాలు చెప్పాడండి ఆయన. అందుకే మన ఇషా యోగా సెంటర్లో శివుడు, పెద్ద శివుడు ఉంటాడు కదా, ఆయన 112 అడుగులండి. ఓకేనా. ఆయన చెప్పిన బుక్ పేరు విజ్ఞాన భైరవ తంత్రం. మీరు మంత్రం, యంత్రం, తంత్రం గురించి రాసుకున్నారు. ఒకసారి పక్కన కొట్టండి. మంత్రం, యంత్రం, తంత్రం. నాకు ఎవరైనా చెప్పండి, మంత్రం అంటే ఏంటి, యంత్రం అంటే ఏంటి, తంత్రం అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? మంత్రం, యంత్రం, తంత్రం. ఓకే అండి, సరే, నేను చెప్తాను చూడండి. దీని పేరు విజ్ఞాన భైరవ తంత్రం. అందుకే అసలు తంత్రం అని వచ్చింది కదా. మంత్రం, యంత్రం, తంత్రం అంటే ఏంటో చెప్తాను అనమాట. ఓకే. మంత్రం మనన త్రాయతే ఇది మంత్ర. మనం అనుకుంటే అది మంత్రం, మనసులో అనుకుంటే. మనన త్రాయతే ఇది మంత్ర, వేదభూషణం అనమాట, వేదంలో చెప్పింది. ఓకేనా. తంత్రం మనసుకు సంబంధించింది మంత్రం, శరీరానికి సంబంధించింది తంత్రం, మెషిన్ కి సంబంధించింది యంత్రం. అందుకే మీరు ఇంటి ఎదురుగా లక్ష్మీ చక్రం, ఈ చక్రాలు కొట్టుకుంటారు చూసారా, అది యంత్రం, మెషిన్. తంత్ర పూజ చేశాను అంటారు, గుర్తుందా? తంత్రం పూజ అంటే మన శరీరానికి తంత్రం. తంత్ర విద్య నేర్చుకున్నాడు అంటే శరీరానికి సంబంధించింది. మంత్రం అంటే మనన త్రాయితే ఇది మంత్ర, అంటే మనం మనసులో ఏదైతే అనుకుంటామో అదే మంత్రం. యంత్రం సార్? యంత్రం అంటే మెషిన్ అండి, మెషిన్. మనకి ఉపకరణం అనమాట, మనం బాగా పనిచేసుకోవడానికి ఉపయోగపడే మెషిన్ అనమాట. ఓకేనా. ఇది అర్థమైందా? మంత్రం, యంత్రం, తంత్రం అంటే అది.
గుండు మీకు ఎగ్జాంపుల్స్ అంటే ఏమిస్తాం సార్, మంత్రం అంటే ఏదో ఉచ్చరిస్తాము, ఆ, యంత్రం అంటే శ్రీచక్రం ఉంటాయి, లక్ష్మీదేవిది ఉంటాయి కదా. తంత్రం అంటే మీరు ఏదో అఘోర అన్నారు, ఆ తంత్రం మీద ఉంటుంది. ఎస్ అండి, అదే మీ విద్య. గురుగారు అఘోర మనం యోగా చేసేది కూడా తంత్రమే. యోగా కూడా మన శరీర అవయవాల మీద మన మీద పనిచేస్తుంది కాబట్టి అది తంత్రం. యంత్రం అంటే గుళ్ళో దేవుడు ఉన్నారు చూసారా, గుళ్ళో దేవుడు ఉన్నాడా, గుళ్ళో దేవుడిని ప్రతిష్ఠించామా, అది యంత్రం. గుళ్ళో దేవుడు యంత్రం అన్నమాట. డైరెక్ట్ గా మనం దేవుడితో మాట్లాడలేం, కాంటాక్ట్ చేయలేం కాబట్టి అది. ఓకేనండి, అది మన సార్ మళ్ళీ చెప్పండి. సార్ తంత్రం ఒకసారి చెప్పండి సార్. అది తంత్రం అర్థం అంటే అవ్వట్లేదు. శరీరానికి సంబంధించిన తంత్రం అండి. శరీరం మీద ఏం చేయాలనుకున్నా అది తంత్ర విద్య. తంత్ర విద్య. ఓకేనండి, మనసుకు సంబంధించింది మంత్ర విద్య. అందుకే చూడండి, మంత్రాలు రానివాడు కూడా దేవుణ్ణి చూస్తాడు. ఒకళ్ళ పేరు చెప్పండి, మంత్రాలు రాకుండా దేవుణ్ణి చూసాడు, వాళ్ళు కూడా రాకుండా. శ్రీకాళహస్తిలో ఉంటాడు, తిన్నడు, ఆయన పాత పేరు తిన్నడు, తిన్నాడు 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 కొత్త పేరు తిన్నాడు భక్త తిన్నాం భక్త కన్నప్ప. కన్నప్ప. ఆయనకు పూజ చేయడం రాదు, వ్రతం చేయడం రాదు, ఏమీ రాదు. పచ్చి పంది మాంసం తీసి నవిలి మెత్తగా ఉన్న శివుడికి ఇస్తాడు, కాలు తీసి శివలింగం మీద పెడతాడు. తన చెప్పు పేడ పెంట తొక్కేసిన చెప్పుతో శివుడి మాలిన్యం తీస్తాడనమాట. అంటే పూజ చేయడానికి మంత్రాలు అవసరం లేదు అనేది అనమాట. మంత్రాలు వచ్చినవాడు ఓకే, మంత్రాలు రానివాడు, ఇప్పుడు రావణాసుడికి అన్ని మంత్రాలు వచ్చు, శివ స్తోత్రాన్ని కనిపెట్టాడు, అవునా, అయినా ఆయన బాగుపడ్డా. ఇక్కడ మనకు మెయిన్ కావాల్సింది అది కాదు, దేవుని పూజించే విధానం అంట. అంటే మంత్రం అది మనసుకు సంబంధించింది, ఓకేనా. తంత్రం శరీరానికి సంబంధించింది. మనం యోగా చేసేది తంత్రమే, శరీరానికి సంబంధించింది. యంత్రం అది టూల్ అనమాట. మీ ఫోన్ మీ టూల్. ఇప్పుడు ఎక్కడో వేరే ఊర్లో ఉంటారు, ఏ అన్నవరంలో రాజమండ్రిలో మా ఊళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలంటే డైరెక్ట్గా అత్తమానం వెళ్ళి వస్తామా, టూల్, ఉపకరణం. సేమ్ అలాగే తంత్రం కూడా మీరు ఇంట్లో లక్ష్మీదేవి పెట్టుకుంటారు, దిష్టి పోవడానికి, లక్ష్మీదేవి రావడానికి. దేవుడితో మాట్లాడడానికి మీకు టూల్ కావాలి. ఇప్పుడు మీరు నాతో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారంటే ఫోన్ ఒక టూల్, ఎలాగో లోపల లింగం అలా టూల్ అనమాట. మీరు సరిగ్గా గమనిస్తే మీరు నిజంగా ఏమైనా చెయ్యాలని మాట్లాడాలనుకుంటే అది ఖచ్చితంగా మేము మాట్లాడతాం. మీరు నిజంగా ఆయన దేవుడు అనుకుంటే, రాయి అనుకుంటే ఏమీ లేదు, దేవుడు అనుకుంటే మాట వింటాడు, రాయి అనుకుంటే ఏమీ లేదు. ఇది మంత్రం కదా. మంత్రం అంటే అఫర్మేషన్, మీరు ఏదనుకుంటే అది అవుతుంది మంత్రం అన్నారు. అవును, తంత్రం అంటే యోగా బాడీ అవునండి, అప్లై చేసిన అవునండి, క్లియర్ ఉంది. అవును. యంత్రం అంటే ఫిజికల్ అది ఒక ఇన్సిస్తుంది. అదేమిస్తుంది మనకి, రేడియేషన్, పిరమిడ్ కానీ. పిరమిడ్ ఫేక్ అండి, పిరమిడ్ ఫేక్ అండి, ఎనర్జీ కాదు. మైండ్ పీస్ఫుల్నెస్ అండి, ప్రశాంతత. టూల్, ఆ టూల్ పనిచేస్తుంది అనే ప్రశాంతత ఇస్తుంది అనమాట అండి యంత్రం. ఇప్పుడు ఒక విషయం అండి, శ్రీచక్రం కూడా పిరమిడే కదా సార్. శ్రీచక్రం పిరమిడ్ అంటే ఇక్కడ ఒక విషయం ఉందన్నమాట. ఇక్కడ ఒక ఏం చేశారంటే, మీరు పత్రిజీ ఏం చెప్తారంటే, ఒక పిరమిడ్ కింద నేను టమాటాలు పెడతాను, లేకపోతే పిరమిడ్ కింద నేను ఒకటి పెడతాను, పెడితే అవి పాడవు అంటారు. పాడవు కానీ కమిలిపోతాయి. సో కమిలిపోయి ఇంకెందుకు అది యంత్రం. అయినా ఏదో ఒక టూల్ని తీసుకుంటే కానీ మనం దేవుణ్ణి తెలుసుకోకపోతే ఇంకెందుకు. టూల్ లేకుండా కదా మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. టూల్ ఎందుకు మనకి. ఇప్పుడు పంతులు గారు మనకి ఎందుకు, మనకి దేవుడితో మాట్లాడడం సంస్కృతం రాదు కాబట్టి పక్కన ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకున్నాం, టూరిస్ట్ గైడ్ని. ఈయన అందుకే లాస్ట్లో అన్ని మంత్రాలన్నీ చదివేసిన తర్వాత ఏమంటాడు, ఓం భరతవర్షే భరతకండే దక్షిణ ద్వీపే అంటాడా. విన్నారా ఎప్పుడైనా మంత్రాలు, విన్నారా ఎప్పుడైనా? ఓం భరతవర్షే భరతకండే దక్షిణ ద్వీపే అని మీ గోత్రం చెప్పమ్మా అని చెప్తాడు. గోత్రం చెప్పిన తర్వాత లాస్ట్లో ఏమంటాడు, మామ అంటాడు. మామ అంటే అర్థం ఏంటి, అవన్నీ నేను చెప్పాను రా బాబు అని మనతో చెప్పిస్తాడు అనమాట. మామ అన్న ఆయన అంటాడు, అంటే మామ అంటే ఆయన దేవుడితో మాట్లాడి ఈయన ఉన్నాడు అని చెప్తాడు. ఆయన దేవుడితో మాట్లాడిన పక్క లోకలు ఎందుకు, మనమే ఉన్నాక. మనం దేవుడితో అంటే దేవుడికి అన్ని భాషలు రాకపోతే ఇంక దేవుడు ఎందుకు అవుతాడు కదా. భక్త కన్నప్పకి వరాలు ఇచ్చిన వాడు మనకెందుకు ఇవ్వడం. ఇంకా భక్త కన్న కూడా మనకు ఇంకా తెలుగు తెలుసు కదా, చెప్పుతో శివుని చూడకూడదని తెలుసు కదా. సో ఇలా మనం ప్రత్యేకంగా పిరమిడ్ దగ్గర కూర్చొనే చేస్తే, పిరమిడ్ లేకపోతే చేయమా. ఇక్కడ విషయం ఒక టూల్ని మనం పట్టు ఉంచకూడదు. ఎక్కడ మనం ఉంటామో కైలాసం అంటే అర్థం తెలుసండి. కైలాసం అంటే అర్థం చెప్పండి. శివుడు ఉండే ప్రదేశం. శివుడు ఎక్కడ ఉంటే అది కైలాసమే. శివుడు శ్మశానంలో ఉంటే అది కైలాసం. శివుడు, మీరు కన్యాకుమారి తెలుసా, కన్యాకుమారి నిజమైన అమ్మాయి, ఆవిడ చనిపోయింది, అది వేరే విషయం. ఆ కన్యాకుమారిని చూడడానికి వచ్చిన శివుడు మధ్యలో ఆగిపోతాడు. ఎక్కడ ఆగిపోయాడు, వెల్లంగిరి హిల్స్. ఇషాయోగ సెంటర్ తెలుసా, వెల్లంగిరి హిల్స్ దగ్గర ఆగిపోయాడు. అందుకే అది దక్షిణ కైలాస్.
శివుడు ఎక్కడ కూర్చుంటే అది కైలాసమే. శివ అంటే అర్థం ఏంటి తెలుసా? శుభం అని. అమ్మని శుభం అనమాట. ఇంకా దాన్ని మించిన శుభం ప్రపంచంలో ఇంకెక్కడా లేదనమాట అండి. శివ అంటే శుభం. అందుకే మన కోసం ఆయన సిద్ధ వైద్యం కనిపెట్టాడు, మన శరీరం బాగోవడానికి, మనకి రేపు రోగాలు రాకుండా ఉండడానికి యోగా కనిపెట్టాడు, ఆనందంగా ఉండడానికి భరతనాట్యం కనిపెట్టాడు. మీరు లెక్కలు వేసుకుంటారు కదా, నాకు ఈ నెల జీతం ఎంత వచ్చింది, అంత వచ్చింది, చీటీ ఎంత కట్టాలి అని. వాటికి లెక్కలు కనిపెట్టిన ఆయన అందుకే దక్షిణామూర్తి అయ్యాడు. లెక్కలు కనిపెట్టింది ఎవరు? ఆయన. అందుకే దాని పేరు దక్షిణామూర్తి. మన లెక్కల మాస్టర్ల పేరు ఎక్కువ దక్షిణామూర్తి అంటే ఎప్పుడైనా గమనించారా? మన లెక్కల మాస్టర్ల పేరు, తెలుగు మాస్టర్ల పేరు, ఎందుకంటే ఆయన కనిపెట్టింది. ఆయన కనిపెట్టింది ఏమీ లేదు, అన్ని మన కోసం కనిపెట్టి ఆయన పిల్లాన్ని పక్కన పెట్టాడు అనమాట. అంత గొప్ప పనుడు ఆయన. ఓకేనా? అందుకే మనం ఆయన నమస్కరించాలి. మిగిలిన వాళ్ళ అందరి దగ్గర మనం ఎందుకు వెంకటేశ్వర దగ్గరికి ఎందుకు వెళ్తాం? వరాలు తీరుతాడు కాబట్టి. ఏ వరాలు తీర్చకపోతే వెళ్ళవా? అందుకే లైన్లో చూడండి, 24 గంటలు, 72 గంటలు, అది వరాలు తీర్చకపోతే వెళ్ళవా? నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటానండి, మన అమ్మ నాన్న మనకి ఆస్తి ఇవ్వచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళని వదిలేస్తామా? శివుడు మనకి ఇన్ని ఇచ్చాడు కాబట్టి, అందుకే శివుడికి ఫాలోవర్స్ ఈ మధ్యనే పెరుగుతున్నారు. ఆయన విషయం తెలిసి ఫారెన్ వాళ్ళు, తెల్లతోలు చెప్తే కానీ మనం నమ్మం కదా. తెల్లవాళ్ళందరూ శివుడిని పూజిస్తున్నారు కాబట్టి మనం శివుడి దగ్గరికి వచ్చాం. అదనమాట అండి. ఈ మెడిటేషన్ అనే టెక్నిక్ 112 సూత్రాలు చెప్పాడండి. దాని పేరే విజ్ఞాన భైరవ తంత్రం. ఎవరికి చెప్పాడు? పార్వతీదేవి. పార్వతీదేవికి చెప్పాడు. పార్వతీదేవి. అర్ధనారీశ్వరుడు కథ మీకు నేను ఎప్పుడు క్లాస్ చెప్పినా అర్ధనారీశ్వరుడు కథ చెప్తా. మీ అందరికి అర్ధనారీశ్వరుడు కథ చెప్పాను మీకు. ఎందుకు చెప్పాలంటే యోగా గురించి తెలుసుకునే ముందు అసలు ఇది ఏంటని చెప్పాలన్నమాట. మన క్యాలెండర్లో శివుడు ఒకవైపు, పార్వతీదేవి ఒకవైపు సగం సగం ఉంటారు. వాళ్ళిద్దరిని కుట్టామా మనం ఏమన్నా? ఎందుకు అర్ధనారీశ్వరుడు అవ్వాలంటే ఒకసారి చెప్తాను, మళ్ళీ ఒకసారి వినండి. ఎందుకంటే ఈ వీడియో కూడా మీ పిల్లలు చూపిస్తే అర్థమవుతుంది. శివుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఒక్కసారి కూడా బాధపడ్డా శివుడు. బాధపడకపోతే పార్వతీదేవికి బోల్డ్ డబ్బులు ఉన్నాయి. పార్వతీదేవి బోల్డ్ పెద్దింటి అమ్మాయి అనమాట. వచ్చి, అవును ఎందుకు నువ్వు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు, నాకేమో బోల్డ్ మంది మా నాన్న దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, అయినా కూడా నేను చిరుబుర్లు ఆడుతూ ఉంటాను ఏంటంటే, అవునా అని చెప్పి ఇలా రా అని చెప్పి తీసుకుపెట్టి తన ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకున్నాడండి. నేను ఎప్పుడు చెప్తాను, కుడి తొడ మీద కూర్చోపెట్టుకుంటే కూతురు, ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకుంటే ఎవరు? భార్య, మరదలు. ఓకేనా? అందుకే మీరు పెళ్లిలో ఎటువైపు కూర్చుంటారు? భర్తకి ఎడం వైపు ఉంటారు చూడండి. అది మన లెక్క అనమాట. ఓకేనా? ఎడం వైపు కూర్చోబెట్టి 112 టెక్నిక్లు చెప్పాడు అనమాట, మెడిటేషన్ టెక్నిక్లు. ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఈ మెడిటేషన్ చేస్తే ఇలా అవుతుంది, నాదాన సంధానం ఇది అని చెప్పే చివరికి ఆ 112 టెక్నిక్లు విని ఆవిడ మనసు ఈయన మనసు ఒకటైపోయినాయి. ఇద్దరు మనసులు వేరు వేరు కాదు అని అయిపోయినాయి అనమాట. అలా అయిపోయినందుకు సింబాలిక్ గా ఆయన సగం ఈయన సగం అని చెప్పు అనమాట. లేకపోతే అర్ధనారీశ్వరుడు ఎందుకు అవుతారు? అర్థమైందా? ఆయన ఏం చెప్తే ఆవిడ అదే ఊపుకుంటుంది, ఆయన ఏం చెప్తే అదే. విషం తాగడానికి వచ్చినప్పుడు ఒక విషయం చూడండి, పైన విషం వచ్చి విషం జల్లేస్తుంది. చిలికినప్పుడు విషం చిమ్మేస్తుంటే అందరూ వచ్చారు, విష్ణుమూర్తి, బ్రహ్మ అందరూ వచ్చి, ఆడందరూ పోతున్నారండి, విషం తాగేంత దమ్ము ఇక్కడ ఎవరికి లేదు, మీరు యోగా చేస్తున్నారు కదా, సో మీరు యోగా చేస్తుంటే మీరు బాడీని డీటాక్సిఫై చేసుకునే అలవాటు ఉంది, మీరు తాగుతారా అని అడిగాడు. అడిగితే మరి భార్యకి చెప్పాలి కదా, ఇంతమంది భక్తులు వచ్చి అడుగుతున్నారు, ఏం చేయమంటావు పార్వతి అని అడిగారు అనమాట. అడిగితే భక్తులు అంటే పిల్లలతో సమానం, వెళ్ళండి అని చెప్పింది అనమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వాళ్ళిద్దరూ వేరు కాదు, అందుకు వేరు కాదు, లేకపోతే సగం కోచేసి సగం ఈయన సగం ఆయన కాదు, మనసులు వేరు కాదు, ఇద్దరు మనసులు ఒకటే జత అని చెప్పడానికి అర్ధనారీశ్వరుడు సింబల్ అనమాట అండి. ఈ మెడిటేషన్తో మనం ఏమవుతుందో తెలుసా? డైరెక్ట్ గా శివుడే అవుతుంది. రమణ మహర్షికి శివుడికి డిఫరెన్స్ లేదు, రామకృష్ణ పరమహంసకి శివుడికి డిఫరెన్స్ లేదు. అందుకే అఘోరాలు ఏమంటారండి? ఒక డైలాగ్ పేరు చెప్పండి, అఘోరాలు చెప్పే డైలాగ్ పేరు చెప్పండి. అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను, బ్రహ్మాస్మి అంటే శివుణ్ణి, అహం బ్రహ్మాస్మి అంటే నేనే శివుణ్ణి అని అర్థం. అంటే శివుడు తనే శివుడు అవుతాడు. మీరు కూడా ఈ మెడిటేషన్ చేసి మీరే శివుడు అవుతాడు. మీకు బుద్ధుడు అంటే అర్థం తెలుసా? బుద్ధుడు ఒకడేనా? చాలా మంది ఉన్నారు. బుద్ధుడు అంటే ఒకటి కాదు, అది సీఎం కుర్చీ. సీఎం ఒకడేనా? మొన్నటి వరకు సీఎం ఎవడో? జగన్ అన్న. ఇప్పుడు చంద్ర అన్న, తర్వాత మళ్ళీ జగన్ అన్న వస్తాడు. మర్చుకుంటా, అంతే కదా. ఆ సీఎం అనేది ఇక్కడ విషయం ఏంటంటే, సీఎం అనేది కుర్చీ. అలాగే బుద్ధుడు అనేది కుర్చీ పేరు సీఎం కుర్చీ. అలాగే బుద్ధుడు అలాగే. ఒక బుద్ధుడు లేదండి, వేల మంది బుద్ధులు ఉన్నారు. మీ బుద్ధి కూడా పనిచేస్తే మీరు బుద్ధుడే. మీ బుద్ధి కూడా పనిచేస్తే బ్రహ్మ కూడా అలాగే అంతేనండి. ఇంద్రుడు కూడా అంతే. ఇంద్రుడు సీటు మారుతా ఉంటది.
ఇంద్రుడి సీటు అంతెందుకు బ్రహ్మ కూడా, రేపు కాబోయే బ్రహ్మ ఎవరు? తోకుంటది ఆంజనేయ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆ అండి. ఆంజనేయుడి కాలానికి ఆ ప్రస్తుతానికి. శివుడి మెడలో ఉండే కపాలాలు ఎవరు అనుకుంటున్నారు? ఎవరివి? బ్రహ్మ బ్రహ్మలవి. బ్రహ్మలు అండి. అయిపోయిన తాలూకా బ్రహ్మల కపాలాలు ఆయన వాళ్ళు ఇప్పటి వరకు చేసిన దానికి గుర్తుగా మన ఇంట్లో పెట్టుకుంటాం. గాంధీ గారి ఫోటో, నేతాజీ సుభాష్ చంద్ర గారి ఫోటో. ఎందుకు? వాళ్ళు చేసిన మంచి పని గుర్తుగా. అలాగే శివుడు ఇన్ని మంచి పనులు వాళ్ళు బ్రహ్మ మంచి పనులు చేశాడు కాబట్టి దానికి గుర్తుగా మెడలో కపాలాలు పెట్టుకుంటారు అనమాట. అవి పోస్టులు. బ్రహ్మ అనేది ఒక బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ ఆరిపోతాడు. రేపు కాబోయే బ్రహ్మ పెళ్ళం లేనాడు, తన గురువు గారి మాట తప్ప వేరే మాట విననివాడు, డబ్బే అవసరం లేనాడు, కొండలు గిండలు పగలు కొట్టేసేవాడు ఆంజనేయ స్వామి అనమాట. ఆయన్ని బ్రహ్మ కాబోతున్నాడు. ఓకేనా? ఓకేనండి, ఆయన బ్రహ్మ కాబోతున్నాడు. అలాగే ఇంద్రుడు కూడా పోస్ట్ ఏంటంటే, ఇంద్రుడు పోస్ట్ ఎన్ని ఎన్ని హోమాలు చేస్తే ఇంద్రుడు అవుతారు తెలుసా? ఎన్ని చెయ్యాలి? అశ్వయాగాలు ఎన్ని చెయ్యాలి? ఈరోజు నెట్లో చూసి రేపు చెప్తారు అనమాట. అన్ని పూజలు చేస్తే ఇంద్రుడు అయిపోతాడు. అందుకే ఏం చేస్తాం అనుకుంటున్నారు మనం? ఇంద్రుడు పైనుంచి రంభా ఊరసి మేనకం దింపుతాడు. దింపగానే ఇంకా ఆడది అయిపోయినట్టే. విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు సంపాదించుకున్నది రంభకి వెళ్ళిపోద్ది, రంభ ఖాతాలో వెళ్ళిపోద్ది అనమాట. అలాగే మనకి కూడా మనం ఏమైనా హర్డిల్స్ పెట్టినప్పుడు మనకి మధ్యలో సమస్యలు వస్తుంటాయి, వాటిని హర్డిల్స్ దాటనమాట. ఓకే, ఇప్పుడు ఇలాగే బికమ్ మనం శివ అయ్యేదే ఏంటండి? కొంచెం స్పిరిచువల్ గా వెళ్ళిపోతుంది బండి. అదే అండి, అదే మెడిటేషన్. అదే దానికోసం వస్తాను. మెడిటేషన్ ఎప్పుడు స్పిరిచువల్ గా ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు మనం శివాని పట్టుకోవడమే మెడిటేషన్, మనం శివుడు అవ్వడమే మెడిటేషన్. మీరేదో అది చేసేయడానికి, లేదంటే నేను మెడిటేషన్ చేసి నొప్పులు తగ్గించుకుంటాను, తలనొప్పి తగ్గించుకుంటానంటే అది సెకండరీ. ఇప్పుడు చూడండి, వజ్రాయుధం వచ్చిందండి, మీకు దగ్గరికి వజ్రాయుధం వచ్చింది. వజ్రాయుధంతో ఎవరిని పడితే అని చంపేయచ్చు. అదే వజ్రాయుధంతో ఈపు కూడా గోక్కోవచ్చు. ఈపు గోక్కోవచ్చా వజ్రాయుధంతో? నిజమే కదా. మనం ఏం చెప్తాం? దువ్వెంతో ఈపు గోక్కుంటున్నాం, వజ్రాయుధంతో కూడా ఈపు గోక్కోవచ్చు. అలా అని ఈపు గోక్కోవడం అనేది లేదా? ఉంది. అలాగే మెడిటేషన్ చేస్తే మనశ్శాంతి వస్తుంది, కానీ మెడిటేషన్ చేస్తే మనశ్శాంతి ఈపు గోక్కోవడం లాంటిది. వజ్రాయుధంతో ఈపు గోక్కుంటున్నాం అనమాట, చేతులు అంతకు దొరదెక్కి. కానీ వజ్రాయుధంతో మెయిట్ వచ్చేది అది అద్భుతమైన ఆ ఆయుధం ముందు సాటి పోటీ ఎవరిది కాదు. అలాంటి మెడిటేషన్ టెక్నిక్ మీకు వస్తే మీరు బికమ్ శివ అవుతారనమాట. ఇది అంతేగాని లేదండి నా నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టకపోవడం అంటే ఈపు గోక్కోవడం అనమాట. నాకు ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి, ఈపు గోక్కోవడం, ఇవన్నీ ఈపు గోక్కోవడం అనమాట. సో ఇవన్నీ దాటి మెడిటేషన్లోకి వెళ్ళాలి. మీరు అందరికీ ఏం చెప్తారంటే, మెడిటేషన్ అంటే మెడిటేషన్ చేస్తే అన్నీ వస్తాయి, మెయిన్ వచ్చేది యూ బికమ్ గాడ్ అనమాట. ఓకేనండి, రమణ మహర్షి లాగా. ఇంకొక విషయం చెప్తాను చూడండి. రమణ మహర్షిని మనం అందరం ఎందుకు పూజిస్తాం చెప్పాం? రమణ మహర్షిని ఫస్ట్ ఎందుకు చెప్తాను. అసలు మెడిటేషన్ అంటే ఏంటో చెప్పి దీనికి వెళ్తాం అనమాట. ఓకేనండి, రమణ మహర్షికి ఎడమ తొడ మీద పుండు కాసింది. పుండు అంటే తెలుసు కదా, దెబ్బ తగిలిన పుండు వస్తుంది. పుండు వస్తే కొండ మీద కూర్చుంటే అలా కూర్చుంటాడు, మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటాడు. అలాగా కూర్చుంటే చీమలు వచ్చి పుండుని తినేస్తున్నాయి. తెలుసా మీకు? ఇది రాసింది మనం కాదు, ఇంగ్లీష్ వాళ్ళు. చీమలు వచ్చి పుండుని తినేస్తే వేరే వాళ్ళు వచ్చి పుండు తినేస్తుంది రెడ్ అని చెప్పి గుడ్డ కట్టి గుడ్డ మార్చి ఇలా పెట్టి ఇలా చూస్తే తర్వాత లేచి ఒక అరపూట తర్వాత రోజు తర్వాత లేచి, ఆహా నాకు గుడ్డ కట్టారా అని అన్నాడు. అది మెడిటేషన్. మనం అలా మెడిటేషన్ చేయగానే పొయ్యి మీద మాడిపోతున్న పప్పు, ఛార్జింగ్ అయిపోయిన ఫోను, ఇవి గుర్తొస్తాయి మనకి. ఇంకా నువ్వు మెడిటేషన్ చేసింది ఏంటి? బొచ్చు. మెడిటేషన్ అని భ్రమపడుతున్నావు అంతే. మెడిటేషన్ అంటే తన్మయత్వం, మనల్ని మనం మర్చిపోవడం మెడిటేషన్ అంటే. ఇంకొక విషయం చెప్తాను. రమణ మహర్షికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది. యోగా ఎందుకు గొప్పది అనుకుంటున్నారు మీరు? యోగా గురించి చెప్పాల్సింది ఏంటంటే, రమణ మహర్షి క్యాన్సర్, రామకృష్ణ పరమహంస క్యాన్సర్, ఇద్దరికి క్యాన్సరే. తెలుసా మీ ఇద్దరికి? అప్పుడు యోగాని స్వామి వివేకానందుడు ఏమని పేరు పెట్టాడని తెలుసా? రాజయోగా, అంటే కింగ్ ఆఫ్ యోగా అని పేరు పెట్టాడు. రాసుకోండి. అసలు యోగా పేరు ఉత్తి యోగానే, దానికి రాజయోగా, కింగ్ ఆఫ్ యోగా అని ఎందుకు పేరు పెట్టాడంటే వివేకానందుడు, రామకృష్ణ పరమహంస క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళు కేవలం దేవుణ్ణి ఆలోచించి భక్తి యోగం ద్వారా దేవుని తెలుసుకున్నాడు, కానీ ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయలే. ఎక్సర్సైజ్ అంటే కేవలం యోగా చేయడం కాదు, అటు ఇటు తిరగడం, పొలం పని చేయడం, ఏదో ఒక పని, ఇంట్లో తరవడం, కొడవడం, కట్టడం, ఇవన్నీ గట్టిగా ఫిజికల్గా చేస్తే ఫిజికల్గా ఉంటుంది. ఆయనకి అవి ఏమీ లేకపోవడంతో క్యాన్సర్లు వచ్చేసాయి. అందుకే అప్పుడు ఏం చేశాడంటే
బుర్ర ఒకటి ఉంటే సరిపోదు, శరీరం కూడా బాగుండాలి. కాబట్టి యోగా చేయాలి. యోగా రాజయోగా, కింగ్ ఆఫ్ అన్ని యోగాలకి యోగా కింగ్ అని చెప్పి దాని పేరు రాజయోగా అని పెట్టాడు అనమాట. అంత గొప్పది యోగా. స్వామి వివేకానందే పెట్టాడు. ఓకేనా? రామకృష్ణ పరమహంస దగ్గరికి క్యాన్సర్ ఇప్పుడు ఇక్కడ వస్తే కొంతమంది వచ్చి, ఏంటి మీరు దేవుడు కదా, మీరు క్యాన్సర్ వచ్చింది కదా, క్యాన్సర్ని వెళ్ళిపోమనొచ్చు కదా, తీసేయచ్చు కదా అంటే రామకృష్ణ పరమహంస ఏమన్నాడు తెలుసా? మీరు వచ్చారు, అది అలాగే ఈయన వచ్చారు అని చెప్పాడు అనమాట. ఇది తెలుసుకోవడం మెడిటేషన్. అర్థమైందండి? చిర్రుబుర్రులాడడం, చిన్న విషయానికి కోపపడడం, ఆలోచించడం, ఇవన్నీ పోవడం మెడిటేషన్. ఓకేనండి? అంతేగాని కళ్ళు మూసుకోవడం, మీరు అంతా భ్రమలో ఉంటారు. మీరు చాలా మంది మెడిటేషన్ వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఉండు, కళ్ళు మూసుకుంటే 24 గంటలు ఏముంటుంది? పచ్చిగా చెప్పాలంటే 24 గంటలు ఉంటే 24 గంటలు బొక్క అవుద్ది, వేస్ట్, ఏం ఉండదు. మనకి దేవుడు జీవితాన్ని ఇచ్చింది అనుభవించడానికి, టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు. ఓకేనా? సరే, ఇప్పుడు మెడిటేషన్, అసలైన మెడిటేషన్ అవుతుంది చూడండి. ఆ 112 టెక్నిక్లో ఒక టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆనాపాన సతి అని చెప్పి మన విపాసనలు ఉంటుంది. ఏం చేయాలంటే వెళుతూ పోతూ ఉన్న గాలిని గమనిస్తాం అంతే. ఇలా కూర్చుంటాం, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఈ పై పెదవు పైన వేడిగా ఉందా, గాలి పీలుతున్నప్పుడు, గాలి వదులుతున్నప్పుడు చల్లగా ఉందా, చెమట పడుతుందా, తిమ్మిరెక్కుతుందా, ఊపుతుందా, ఇది గమనించాలి. ఓకేనా? ఇది గమనించండి. నా ప్రశ్న అడగాలి, ఇది గమనించడం వల్ల ఉపయోగం ఏంటి అని. ముందు గమనించండి. ముందు కపాలపతి చేద్దాం. కపాలపతి చేసిన తర్వాత మెడిటేషన్ అద్భుతంగా కుదురుతుంది అని కొట్టిన తర్వాత మెడిటేషన్ కుదురుతుంది. ఒక 5 minutes పెడుతున్నానండి. స్టార్ట్ చేయండి. బ్యాక్, నెక్, హెడ్ స్ట్రైట్. ఓకే అండి. ఓకే, ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే, ఒకటి విపాసన టెక్నిక్ చెప్తానండి, రాసుకోండి. మెడిటేషన్లో విపాసన టెక్నిక్ ఒకటి చెప్తాను. ఆనాపాన సతి ఒకటి చెప్తాను. సరే అండి. పిరమిడ్ మెడిటేషన్ టెక్నిక్ ఒకటి చెప్తాను. పిరమిడ్. సరే అండి. ఎప్పుడైనా ఇప్పటికి 3. త్రాటకం చెప్తాను. విపాసన, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి సార్. విపాసన చెప్తానండి. ఆనాపాన సతి చెప్తానండి. మళ్ళీ విపాసన ఎందుకు చేయకూడదో కూడా చెప్తాను. విపాసన ఉన్న లాక్స్ ఏంటో కూడా చెప్తాను అనమాట. విపాసన, ఆనాపాన సతి, త్రాటకం అంటే కపాలభాతి చెప్తానండి. నా చెవుల్లో ఉండదు. పిరమిడ్ అన్నారు సార్. ఏంటండి? పిరమిడ్ చెప్తాను. పిరమిడ్ అన్నారు. పిరమిడ్ చెప్తాను, త్రాటకము చెప్తాను, కపాలభాతి చెప్తాను. ఓకేనా? విపాసన చెప్తాను, ఆనాపాన సతి చెప్తాను, నాదానుసంధానం చెప్తారు. ఇది చెయ్యాలంటే వాటర్ కానీ మొక్కలు కానీ కావాలి, నీళ్లు కానీ మొక్కలు కానీ కావాలి. అదే నాదానుసంధానం. ఇంతవరకు మీకు మునులు ఋషులు నీళ్లు వేసి నాశనం అయిపోని అంటారు సరా, అదే నాదానుసంధానం. కమండలాల్లో నీళ్ళు పెట్టి కొడతారు సరా, మంత్రం చెప్పిస్తాడు అని చెప్పి, అదే నాదానుసంధానం. వాటర్తో మన బాడీని మనం క్యూర్ చేసుకునే విధానం చెప్తాం అనమాట అండి. ఎదటోళ్ళు నాశనం చేసే విధానం ఎవరికి నేర్పరు అనమాట. ఎందుకంటే మనం నాశనం చేసేస్తాం, మనం బాగుపడటం కన్నా ముందు ఎదటోళ్ళు నాశనం చేసేస్తాం కాబట్టి ఆ టెక్నిక్ మనకు నేర్పరు. ఓకేనా? అఘోరాలు మనకు నేర్పేది ఏం చెప్తారంటే కేవలం మనల్ని మనం హీల్ చేసుకునేది, వాటర్తో మనం హీల్ చేసుకునేది నేర్పుతారు. ఇవి చెప్తానండి. ఓకేనా? ఇప్పుడు కేవలం మెడిటేషన్ గురించి, అసలు మెడిటేషన్ అంటే మీరేమనుకుంటున్నారో దానికి ఉన్న డౌట్స్ అడగండి. ఎందుకంటే మెడిటేషన్ అనేది పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే ఒకసారి చూడండి, యమ, నియమ, ఆసన. ఆసన 3వది, ప్రాణాయామ 4వది, తర్వాత ప్రత్యాహార, ధారణ, ధ్యాన 7 స్టెప్. మన చేతన ఇంకా ఆసనం 3వ స్టెప్, 4వ స్టెప్లోనే ఉన్న ప్రాణాయామం 7వ స్టెప్. దాని తర్వాత స్టెప్ సమాధి. సమాధి అంటే ఏమీ లేదు. సమాధి అంటే ఎవరైనా చెప్పండి. ఎన్లైట్మెంట్, ఇది అది చెప్తారు. సింపుల్ ఫామ్ చెప్పనా? మోక్షం అంటే అర్థం ఏంటి? మోక్షం
ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. మోక్షం అంటే సరే రాసుకోండి, మోహక్షయం మోక్షం. మోహం పోవడమే మోక్షం. మోక్షం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం కాదు, నువ్వే దేవుడు అవడం, మనమే దేవుడు అవడం. మోహం పోవాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అనుకునే మోహం పోవాలన్నమాట. ఇప్పుడు పెళ్లి చేసుకున్నంత వరకు పెళ్లి బాగుంటది బాగుంటది బాగుంటది, పెళ్ళేకి తెలుస్తుంది 6 నెలలకి, అంతే కదా. గరికపాటి వారు చెప్తారు, ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా మాకు ఏం అర్థం, నాకు ఏం అర్థం కాదు పెళ్లి గురించి, కానీ గరికపాటి వారు చెప్తారు. అలాగే ఫస్ట్ అది కావాలనుకో, ఐఫోన్ కొనాలి 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 అనుకుంటాం. ఐఫోన్ కొన్నాక అంతెందుకు, ఐప్యాడ్ రావాలి రావాలి అన్నాను, నాకు మా డాక్టర్లు ఐప్యాడ్ తెచ్చారు, దాంతో కనీసం దాని మొహం కూడా చూడట్లేదు నేను. ఎందుకంటే అది వాడడం చిరాకు. అంటే ఏంటంటే వచ్చేంత వరకు రావాలి రావాలి కావాలి కావాలి అనుకుంటాం. అంతెందుకు, నేను చిన్నప్పుడు మహేష్ బాబు సినిమాలు చూసారు అనుకుంటాం, చూసే తెలుస్తుంది అందులో ఏముండదు. అంటే సూపర్ హిట్ సినిమా కూడా అందులో ఏముండదు, ఏం చేస్తాం. ఏదైనా మనకు కావాలి కావాలి అనుకుంటాం. పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టలేని వాళ్ళు బాధపడతారు, పిల్లలు పుట్టాలి పుట్టాలి, పుట్టాక తెలుస్తుంది, నిద్రలో ఉండవు. నైట్ 9ంటికి 12ంటికి 1 గంటకు లేపుతాడు. ఇవన్నీ ఏంటంటే ముందు కావాలనుకుంటాం. మోహం మోక్షం అంటే మోహక్షయం రాసుకోండి, ఇది ఒరిజినల్ అర్థం. మోక్షం అంటే పైకి వెళ్ళిపోవడం, ఇది రావడం అది రావడం కాదు మోక్షం. సమాధి అంటే ఏంటి తెలుసా? సమాధి అంటే ఏంటి? అవన్నీ వదిలేసుకోవచ్చు. సమ ఆది, సమా ప్లస్ ఆది అన్ని ఒకలాగే ఉండడం, సమానత్వం మొదటి స్టెప్కి రావడం అనమాట సమాధి అంటే అర్థం. అన్ని సమానం. మంచోడు లేడు, శివుడి దగ్గరికి వెళ్ళి మంచోడు, రాముడు వెళ్ళి శివుడిని వరాలడిగినా ఇస్తాడు, అర్జునుడు వెళ్ళి విజయవాడలో పైన కొండ మీద తపస్సు చేసిన గాంధీవం ఇస్తాడు, రావణాసురుడు వెళ్ళి నీ పిల్లం ఇవ్వన్నా ఇచ్చేస్తాడు. సీతాదేవిని అడిగాడు కదా రావణాసురుడు. అంటే సమాధి అంటే అర్థం అది. సమాధి అంటే మన మురులు ఉరుసులు పెద్ద పెద్ద గడ్డలు పెంచుకొని ఓవరాక్టింగ్ చేస్తుంటారు మన బాబాలు, దొంగ బాబాలు. ఏం జరగవు, ఓకేనండి. ఇవన్నీ ఏంటంటే మన మిత్తులు అనమాట, భ్రమలో ఏవేవో అయిపోతాయని. మనం కూడా మన సినిమాలు ఎక్కువ చూపించేసి గ్రాఫిక్స్ అవి చూపించేసి ఇవన్నీ చేసేసాం. కానీ ఇప్పుడు అందరికి కూడా ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే గరికపాటి నరసింహారావు గారి వల్ల, సద్గురు జగ్గి వాసుదేవ్ గారి వల్ల, రమణ మహర్షి వల్ల ఓహో దైవత్వం అంటే ఇంత తేలిక అని అర్థం అవుతుంది అనమాట. లేకపోతే మీరు వీళ్ళని చదవకపోతే మీకు అర్థం కాదు, భ్రమంలో ఉంటాం మనం. పతంజలి యోగ సూత్రంలో ఒక దిక్కుమాలో యోగ సూత్రం చెప్తాను రాసుకోండి. అందరూ యోగానిగానే పతంజలి పతంజలి అంటాడు. పతంజలి 3వ చాప్టర్ సమాధి పాద, సాధన పాద, విభూతి పాద 3వ చాప్టర్ 46వ పద్యం చూడండి. ఏముంటది తెలుసా? అరిమ గగిమ లగిమ, తూది కన్నా చిన్నగా అయిపోతావు, కొండ కన్నా పెద్దగా అయిపోయి ఏం చేస్తావు, గోళీలు ఆడుకుంటావు ఏంటి? ఇవన్నీ ఏంటంటే నేను అందుకే పతంజలి యోగ సూత్రాలంటే అదా యోగాన శాతనం, యోగ చిత్తవృత్తి నిరోధ తదాదశ స్వరూప అవస్థానం, ఉచ్చి సారూపి ఇతరత్రయ, ఉత్తయ పంచదయ క్లిష్ట అక్లిష్ట, ఇవన్నీ సూత్రాలు అవి చదివినప్పుడు నాకు అనిపించేది ఏట్రా బాబు. ఎన్నోదండి 3వ చాప్టర్ అంటే ఫస్ట్ సమాధి పాద, తర్వాత సాధన పాద, తర్వాత విభూతి పాద. విభూతి పాదలో 46వ పద్యం ఏంటో తెలుసా? అరిమ లగిమ గగిమ మనకు అష్టసిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధులతో ఏం చేస్తావు? ఉద్గమాలలో ఉంటది కదా. అదే అండి, అష్టసిద్ధులు మనకు అవసరం లేదు. రమణ మహర్షికి అష్టసిద్ధులు ఉన్నాయా? నిజంగా అష్టసిద్ధులు ఉంటే క్యాన్సర్ అలా తీసి బయటపడచ్చు. అష్టసిద్ధులు కదా, మనిషి జీవితం ఎంత ప్రశాంతంగా వెళ్ళడం తెలుసుకోవడమే మనకు కావాల్సింది అనమాట అండి. అష్టసిద్ధులు మనకు అవసరం లేదు, ఉన్నా ఏం చేస్తాం? కత్తి ఉంది మనకు ఒకవేళ నిజంగా అష్టసిద్ధులు ఉన్నా, కత్తి ఉంటే కత్తిని వాడటం రాకపోతే కత్తితో ఉల్లిపాయలు కోయచ్చు, పీకలు కోయచ్చు. దొంగడు పీకలు కోస్తాడు, మనం ఉల్లిపాయలు టమాటాలు కోస్తాం. అంటే ఏంటంటే సరైన మీకు ఆ శక్తులు ఇచ్చినా మనకు వాడడం రాదు. సో మనం ఆటి జోలికి పోవద్దు. మన జీవితం ప్రశాంతంగా సంతోషంగా. వేమన శివుడిని అడిగాడు తెలుసా? వేమన సినిమా ఎవరైనా చూసారా? వేమన చూడండి. పుష్ప చూస్తుంటారు అందరూ, మంచిది. పోకిరి చూస్తుంటారు, ఓకే అండి. ఊ అంటా మామ సరే అండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు? వేమన లాస్ట్ లో శివుడిని అడుగుతాడు, మీరు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మెడిటేషన్ అంటే మీరు తప్పు భ్రమంలో ఉండకండి, మిగిలిన వల్ల వెళ్ళకండి. చూడండి, వేమన లాస్ట్ లో శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు జీవిత లక్ష్యం ఏంటని. ఏం చెప్తారు తెలుసా? జీవితానికి ఒక లక్ష్యం ఉందా? గట్టిగా అర్థం చేసుకుంటే ఏంటిది ఇలా ఉంది, తింగరగా ఉంటుంది. మీరు సూక్ష్మంగా వెళ్ళి లోపలికి తెలిస్తే ఏంటి లక్ష్యం అని తెలుస్తుంది. ఒకవేళ లక్ష్యం ఉంటే చూడండి ఒకసారి, ప్రతి కాలంలో దేవుడు అవతరిస్తాడు. దేనికి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మస్థాపన, ఈ 3 మీద ఆధారపడి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు చెప్పండి? ఎవరిని శిక్షించాడు? ఎవరిని రక్షించాడు? ధర్మస్థాపన ఎక్కడ చేశాడు? అందుకే వెంకటేశ్వర స్వామి పూర్ణావతారం కాదు, శ్రీకృష్ణ అవతారం కొనసాగింపు. ఓకేనా? అర్థమైందా? ఒకవేళ మరి
ఆయన నిజంగా ఏం చేయలేదు కదా, మరి ఆయనకి లక్ష్యమే లేదు కదా, ఆయనకి లక్ష్యమే లేదు కదా. పెళ్లి చేసుకున్న లక్ష్యం ఏంటంటే దిక్కుమాల లక్ష్యం అంతే కదా, పెళ్లి కోసమే కదా వాడు పుట్టాడు బకుళాదేవికి. సో అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది అక్కడ జీవితానికి లక్ష్యం లేదు, ఆనందంగా వెళ్ళడం కోసమే జీవితం. మళ్ళీ ప్రత్యేకంగా ఇంకోటి చూడండి, ఆనందమే మన స్వభావం. మనం దానికి అంటు పెట్టేసుకొని మిగతా మాస్కులు ఉన్నాయి అన్ని క్లియర్ చేస్తూ ఉండిపోతే అప్పుడు జరుగుతుంది అనమాట. ఇది దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటది. మనకి ఏం చెప్పాలంటే సింపుల్గా కళ్ళు మూసుకొని ఇలా ఉండండి, పావు గంట ఉన్నానండి, 2 గంటలు ఉన్నానండి, 3 గంటలు ఉన్నానని చెప్తే అది మెడిటేషన్ అని చెప్తే ఈజీగా మన అందరికి ఎక్కుద్ది. ఇలా చెప్తే ఎవరికి ఎక్కదు. ఇది మీరు తెలుసుకుంటారని చెప్పా, వాళ్ళు మాత్రం మోసం చేసేయండి, కళ్ళు మూసుకొని ఉండడమే మెడిటేషన్ అని మోసం చేసేయండి. ఓకేనా స్టూడెంట్స్ని, మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను ఏది నిజం, మళ్ళీ అందరూ మోసం చేయడానికి ఉంటారు. ఓకేనా, అది దాటి వెళ్ళాలన్నమాట. ఓకేనండి, సరే మీకు ఈ 5 టెక్నిక్లు చెప్తాను. మెడిటేషన్ గురించి మీకు ఏమైనా అపోహలు కానీ మీరు ఏం మెడిటేషన్ టెక్నిక్ చేస్తున్నారో ఒకసారి చెప్తారా నాకు? యోగా టీచర్ ప్రతి వాళ్ళు ఒక మెడిటేషన్ టెక్నిక్ చేయాలి. నాకు టెక్నిక్ అనేది తెలియదు సార్, అని ప్రీ గురుకుల్లో లాస్ట్ టైం క్లాస్ లో ఒక 1 మంత్ నేర్చుకున్నాను అంతే, దాన్ని కంటిన్యూ కూడా చేయలేదు, ఎప్పుడైనా అలా కూర్చుని. అదేనండి, సరే అండి, ఓకే. కూర్చున్నాం, ప్రొడక్టివిటీ ఎవరు ఇస్తారు? అదే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే విశ్వ చైతన్య శక్తి నుండి ఇది చేసుకోవాలి అని చెప్పేవారు మేడం. ఓకే సరే. అలాగా కాసేపు చేసుకుంటూ. స్టీవ్ జాబ్స్ తెలుసా? స్టీవ్ జాబ్స్ క్యాన్సర్ చచ్చిపోయాడు. తనకు తిన్నప్పుడు లేకపోతే ఇస్కాన్ యోగా సెంటర్లో తినేవాడు, ఇస్కాన్ సెంటర్లో తినేవాడు, వేరే విషయం. ఆయన అమెరికన్. ఆయన ఒకవేళ మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటే మీకు ఫోన్ ఎవడు కనిపెడతాడు, ఫోన్లో యాప్స్ ఎవడు కనిపెడతాడు, యాప్స్లో ఫుడ్ ఆర్డర్ పెడితే స్విగ్గీలో ఆర్డర్ పెడితే అరగంటలో అది ఇంటికి ఎలా అవుతుంది? ఆయన మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటే. ఆయన చేసేదే మెడిటేషన్, పుస్తకం చదవడం మెడిటేషన్, దేవుడికి భక్తిగా ప్రార్థన చేయడం మెడిటేషన్. గరికిపాటి నరసింహారావు గారు చెప్పింది అదే, బీరువాలో బట్టలు సర్దడానికి భగవద్గీత చదవడానికి తేడా లేదు అని. అంటే ఇప్పుడు అర్థం చేసుకుంటే బట్టలు సర్దేటప్పుడు అంత ప్రేమతో సర్దాలి, మన మనసులోకి ఏ ఆలోచనలు రాకుండా, అక్కడ ఆలోచన రాకూడదు, అంతేగాని ఆలోచనలు ఆపడం కాదు. అది మెడిటేషన్. దేవుడి దగ్గరికి వెళ్ళాక మనకి మనసంతా ఆగిపోయి ప్రశాంతంగా ఉండాలి, ఇది మెడిటేషన్ టెక్నిక్. ఆలోచనలు ఆపడం మెడిటేషన్ టెక్నిక్ కాదు, అది మన పప్పులో కాలేసినట్టు. ఓకేనండి, నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ 18 గంటలు ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు, 18 గంటలు పనిచేస్తాడు. మీ అందరికీ తెలుసా? 18 గంటలు పనిచేస్తాడు. కళ్ళు మూసుకొని ఇలా ఉంటే ఏమవుతుంది? చైనా కూడా వస్తాడు. లేకపోతే రాహుల్ గాంధీను మన అన్నయ్య ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఎవరండి, నారా లోకేష్ లాగా ఫారెన్కి 6 నెలలకు ఒకసారి, ఫారెన్కి 2 నెలలు వెళ్తారు. ఎందుకు వెళ్తారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. అలా మెడిటేషన్ అనుకుంటే ఎక్కడికి వెళ్తారు ఎవరికి తెలియదు. అలా అది మెడిటేషన్. మెడిటేషన్ అంటే చేసే పనిని స్కిల్ఫుల్ గా చేయడం, రాసుకోండి, అది మెడిటేషన్. అది చెప్పడానికి ఇందాక నుంచి. భగవద్గీతలో శ్లోకం ఎక్కడుందండి? మేఘన శ్లోకం చెప్పు, స్కిల్ఫుల్ శ్లోకం చెప్పు. పరువు తీసేకు. యదా యదా అండి, కాదు కాదు, స్కిల్ఫుల్ శ్లోకం చెప్పు, నైపుణ్యం గురించి. ఉంది మర్చిపోయింది. చెప్పు. యోగస్థ కురు కర్మాని సంగంజత్వా ధనుంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగా పెరగడానికి ఈ సూత్రం. స్కిల్ఫుల్ గా రెండో సూత్రం ఉంటుంది చూడు, మీ అందరికి నేను వాట్సాప్ లో పెడతాను, ఒక నిమిషం. ఫలం దక్కినా దక్కకపోయినా కర్మలు సమభావనతో సాగించు. అర్జున, ఈ సమదృష్టినే యోగం అంటారు. అదే అండి, యోగా అంటే ఇప్పుడు అర్థమైందా? పని చెయ్యి, ప్రతిఫలం ఆశించకు అని చెప్తున్నాడు. ఇదే మన పని. ఇప్పుడు చూడండి, మనం ఏదో చదువుతున్నాం, ఉద్యోగం కోసం చదివితే పని అవ్వదు. ఆ చదువుని మీరు గొప్పగా చదివితే చచ్చినట్టు ఉద్యోగం వస్తుంది. సెకండ్ చెప్పాను కదా, వజ్రాయుధం ఉంది, వజ్రాయుధంతో ఎదురు శత్రువుల్ని చంపొచ్చు, ఈపు గోక్కోవచ్చు. ఈపు గోక్కోవడం అనేది కామెడీ, అలాగే ఉద్యోగం అనేది కామెడీ. మీ బుర్ర పెరగడం మెయిన్ ఇంపార్టెంట్. పని చేయి, ఫలితం ఆశించుకో, ఖచ్చితంగా ఉపయోగం. నువ్వు మీ పిల్లోడికి ఇదే చెప్పాలి, మీ పిల్లోడిని పుస్తకం చదువు, ఉద్యోగం కోసం చదవకరా, దాని సూక్ష్మంలోకి వెళ్ళి చదువు, అప్పుడు తెలుస్తుంది. ఇంకో విషయం చెప్తాను, మన దగ్గర ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండండి మన ఇండియాలో, ఒక్కడైనా ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాడా? వాట్సాప్ కనిపెట్టాడా? ఫేస్బుక్ కనిపెట్టాడా? ఇన్స్టాగ్రామ్ కనిపెట్టాడా? యూట్యూబ్ కనిపెట్టాడా? మరి ఇంకేంటి? లక్షల కోసమే జీతం. అదేంటది? ఇంకా నువ్వు ఆ పనిలోకి వెళ్ళిపోతే నువ్వు దూసుకెళ్ళిపోవాలి అందులో, ఇంకా నిన్ను వెంటాడేవాడు ఎవడ ఉండకూడదు.
అంత దారుణంగా ఉండాలి. మన పిల్లలకి చెప్పాల్సింది అది. ఒక పని చేసావా మూలకెళ్ళిపోవాలి. సింపుల్గా నేను పొద్దున్న డాక్టర్లందరికీ యోగా చెప్తా, సాయంత్రం గవర్నమెంట్ టీచర్లందరికీ యోగా చెప్తా, టీచర్లకు కూడా యోగా చెప్తా, యోగా టీచర్లు అవడానికి కూడా యోగా చెప్తాను. ఎలా? మరి నాతో ఉన్న వాళ్ళు ఎవ్వరు యోగా చెప్పట్లా, నాతో పాటు తయారైన 80 మంది స్టూడెంట్లు ఎవ్వరు యోగా చెప్పట్లా, ఎవరికి కుదరలేదు. అంటే ఏంటి? మనం గట్టిగా ఆలోచించాలి. గురువు ఇలా చెప్పాడంటే ఇదా, మీ కృషి కూడా అక్కడ లేకపోతే పని అవ్వదు. మీరు ప్రశ్నలు నన్ను ఒక్కడు కూడా ప్రశ్నలు అడగట్లా. ప్రశ్నలు అడగకపోతే మనం రేపు అది ఎలా చెప్తాం? స్టూడెంట్లు 100 ప్రశ్నలతో వస్తారు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు కట్టారు. మీ దగ్గర 2000, 1000 రూపాయలు, 3000 కట్టొచ్చారు. సో మనం అంత పటుత్వంగా గట్టిగా ఉంటే మనం బాగా చేస్తారనమాట అండి. ఇప్పుడు అమెరికా నుంచి ఐప్యాడ్ తెచ్చి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇయర్ ఫోన్స్ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇస్తారు? వాళ్ళకి నచ్చితేనే ఇస్తారు. సో మనం అంత తీసుకెళ్ళాలి. మీ పిల్లలకు కూడా చెప్పండి. రెండో పద్యం చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ పద్యం మీ పిల్లలకు చెప్పండి. నువ్వు పని చేయి, ప్రతిఫలం ఆశించకో, చదువు, ఆ ఉద్యోగం ఆటోమేటిక్గా వస్తుంది, ప్రత్యేకంగా చేయం సార్. ఓకేనండి. రెండో పద్యం చదవండి ఒకసారి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగ ధనంజయ ఉద్ధౌ శరణమన్విత కృపణాః ఫలహేతవః. అవసరం లేదు, ఇంకోటి చదవండి. ఇది అవసరం లేదు, ఇంకోటి చదవండి. మూడో పద్యం. బుద్ధియుక్తో జహాతి చదవండి. ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. అది కర్మసు కౌశలం. సమభావన కలిగిన పురుషుడు, మీనింగ్ చదవండి. సమభావన కలిగిన పురుషుడు పుణ్య పాపాలు రెండింటినీ ఈ లోకంలోనే వదిలేస్తున్నాడు కనుక సమత్వ బుద్ధి అయిన నిష్కామ కర్మనే నీవు ఆచరించు. ఇదండి, కౌశలంతో కర్మలు చేయడమే యోగం అని తెలుసుకో. కర్మని స్కిల్ఫుల్ గా చేయడమే, కర్మని గొప్పగా చేయాలి. మనం గరికపడి చెప్పింది ఇదే, కానీ అందరూ ఏంటంటే కామెడీ చెప్పాడేమో అనుకుంటారు. మీరు బీటి వారు బట్టలు చదువుతున్నారు, శ్రద్ధగా చదవండి. ఇల్లే తుడుతున్నారు, శ్రద్ధగా తుడవండి. కమల్ హాసన్ తన బాత్రూమ్ తనే కడుక్కుంటాడు, వేరే వాళ్ళకి అడిగించడం. సో అడిగేటప్పుడు అదే శ్రద్ధగా చేయండి. అది విషయం అనమాట. అదే చెప్తున్నాడు మేఘన. ఒకసారి అది పద్యం ట్యూన్ లో పాడు. ట్యూన్, దీనికి ఒక ట్యూన్ ఉంటది. భగవద్గీత శ్లోకాలకి ట్యూన్ ఉంటది. ఆ ట్యూన్ చెప్పండి ఎవరన్నా. సరే, నువ్వు ట్యూన్ లో పాడు, చెప్తానండి. పాడండి. ఎవరైనా ట్యూన్ వస్తే ట్యూన్ లో పాడండి. బుద్ధియుక్తో జహాతీత చెప్పండి. సుకృత ఒకసారి చూడండి, ఒకసారి చూడు ఇది చదవండి. అన్నమయ్య పాటలకి ట్యూన్ ఉందా? అన్నమయ్య పాటలు ట్యూన్ ఉందా? లేదు. అది ట్యూన్ లేకుండా రచించినవి. ఈ పాటలకి ట్యూన్ ఉంది. ట్యూన్ కృష్ణుడే పాడాడు, వేరేవాడు కాదు. ట్యూన్ కృష్ణుడే పాడాడు. సో మనం ఆ ట్యూన్ పాడుతుంటే మన హృదయం తేలిక పడుతుంది. ఓకేనండి. ఇది యోగా అంటే స్కిల్ఫుల్, కర్మసు కౌశలం, యుజ్యతే అనేన ఇది యోగ. ఓకేనండి. సరే, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చూడండి. ఈ పద్యాలన్నీ ఒకసారి కంఠస్థం చేయడం ఏదో, మొత్తం అన్ని పద్యాలు వద్దు. ఇందులో ఒక 3, 4 మీకు తెలిసినవి కంఠస్థం చేస్తే సరిపోతుంది. మిగిలినండి మిగతా వాళ్ళకి ఎవరికి డౌట్ లేదు కదా. యోగా అంటే, మెడిటేషన్ అంటే ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. చెప్పండి. మేడం ఓకేనండి. అదేండి, ఈ ఒక్కరోజే మాకు వినాయక చవితి శుభాకాంక్షలు. మా వినాయక చవితి ఒక్కరోజే ఉంటది, రేపు తీసుకెళ్ళిపోతుంది. మీ దగ్గర సార్ మా ఇంటి పక్కనే. చెప్పండి. కపాలభాతి చేశాక సార్ భ్రమరి చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు ప్రాణాయామాలు కూడా చెప్తాను. కపాలభాతి చేసి కాసేపు ఉన్నాక భ్రమరి చేసుకుంటే ఫీలింగ్స్ అసలు నిజంగా చెప్పలేము సార్. ఫీలింగ్స్ సూపర్ అండి. సరే, ఓకే అండి. సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మురళీకృష్ణ గారు? సమాధి అంటే చెప్పారు, అన్ని సమానంగా చూడాలి. ఓకే అండి. సరే అండి. మనం ఇప్పుడు చెప్పిన ఈ యోగ సూత్రాలు మీరు బట్టి పట్టేశారనుకోండి, ఇవి చాలు. మొత్తం మనం 700 మనం బట్టి పట్టాం. అసలు మెయిన్ ఇవి బట్టి పట్టేసి బట్టి పట్టేయండి. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ కంఠస్థం చేయండి, తర్వాత హృదయస్థం చేయండి.
మనం ఎప్పుడు హృదయస్థం చేయాలి, కంఠస్థం కాదు. ఓకేనండి, ఒక్కసారి మనం హృదయస్థం చేసేస్తే అది మన నుంచి బయటికి పోదు. కంఠస్థం అనేది ఏంటి? ఆవులాగా తిన్నది మళ్ళీ నెమరేసుకోవడం. హృదయస్థం అంటే మనసు దేవుడిలాగా మనసులోకి వెళ్ళిపోతుంది. మీరు ఇవి హృదయస్థం, మీకు ఏవే పద్యాలు కావాలో చెప్తారు. ఇవి కూడా మీరు ఒక పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇలా చెప్పారనుకోండి, మన వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు బోల్డ్ మంది యోగా చేస్తున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు యోగా టీచర్లు చేస్తున్నారు. సో మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఇలాంటి కొన్ని పద్యాలు చెప్తుంటే తేడా తెలుస్తుంది అనమాట. ఓకేనా, మనం ఇలాంటి బట్టి పట్టాలి. ఓకేనండి, సరే ఓకేనండి. ఇప్పుడు చెప్పండి మేడం. సార్ ఇది ముద్రాస్ చేస్తుంటే అది నిద్ర వచ్చినట్టు ఉంటుంది సార్, అది కరెక్ట్? అది మత్తేనండి, మత్తు అండి, మగత వస్తుంది. నాకు తెలియకుండానే అది అట్లా వస్తుంది సార్. అంటే మగత వస్తుందండి. ముద్ర క్లాస్ జాయిన్ అయిన 1 వీక్ నుంచి కొంచెం అది నిద్ర కాదండి, అది మనం ఏదైనా పని చేయాలంటే మనకు మత్తు కావాలి. మత్తు లేకుండా పని చేయలేం. మీరు గమనించండి, ఏ పని అన్నా మనం అనుకునే ఆ పని చేయాలన్నా మత్తే కావాలి, ఒక పని మీద కాన్సన్ట్రేషన్ గా ఉండి పని చేయాలన్నా మత్తే కావాలి. మత్తు లేకపోతే మనం చేయం. కనీసం ఆ పని చేసేటప్పుడు మనకు వచ్చే డబ్బులు మత్తైనా మనకు ఉండాలి. కానీ ఈ ముద్దలు చేయడం వల్ల మనకు ఆల్రెడీ ఒక మత్తు మన బాడీలో ఇన్బిల్ట్. మీరు సద్గురు జగ్గి వాసుదేవుని ఎప్పుడైనా అడిగారా? శివుడు మత్తులో ఉంటాడు దేనికి? డ్రగ్స్ తాగుతాడా? గంజాయి తాగుతాడా? దేనికి? మన బాడీలోనే మత్తు తయారు చేసుకునే విధానం ఉంది, తెలుసా మీ అందరికి? మన బాడీ పెద్ద కెమిస్ట్రీ ల్యాబ్. మత్తు ఇక్కడే తయారవుతుంది. ఓకేనా, మత్తు ఇక్కడే తయారవుతుంది అన్నమాట. చెప్పండి. అప్పుడు నేను చేస్తున్న ముద్రాస్ అది కరెక్ట్ ఏమైనా చేయడం వల్ల? లేదండి, మీరు కరెక్ట్ గానే చేస్తున్నారు. దానితో ఇంకో పని, ఏ పుస్తకాలు చదవడమో లేకపోతే టీచింగ్ చెప్పడమో చెప్తే ఆ మొత్తం అద్భుతంగా పనిచేస్తాను. ఓకేనండి, అది డ్రగ్. శివుడికి మొత్తం ఉంటది, ఆయన కళ్ళల్లో మొత్తం. సద్గురు జగ్గి వాసుదేవ్ కళ్ళు చూసారనుకోండి, ఆయన అంటాడు, మీరు నా కళ్ళు చూడండి, ఇప్పుడే తాగొచ్చిన వాళ్ళ ఉంటది, కానీ ఇది నాలో నేను తయారు చేసుకున్న మొత్తం అనమాట. అలాగే అందరూ కూడా మత్తు తయారు చేసుకుంటారు. కానీ మత్తు తయారు చేసుకోవాలని కొంతమంది ఏం చేస్తున్నారు, బాబాలు గంజాయి తాగుతారు. మీరు చూసారా? గంజాయిలు, కొంతమంది అగోరాలు గంజాయి తాగుతారు, పొట్టి మత్తులు ఉంటారు. ఎందుకు? వాళ్ళ బాడీలో వాళ్ళు మత్తు తయారు చేసుకోలేక. మత్తు తయారు చేసుకోవాలి. కానీ మీరు బాగా చేస్తున్నారని అర్థం. మీరైనా భగవద్గీత శ్లోకాలు చెప్పే టీచరు, అందుకే మీకు వంట పడుతుంది, నెమ్మదిగా వంట పడుతుంది, దాన్ని ఉపయోగించుకోండి. దాని మీదే ఫుల్లీ ఫోకస్డ్ గా ఉండాలి. కళ్ళలో కూడా అదే రావాలి. పద్యాలు చదవడము, మంత్రాలు చదవడము. ఆవిడ భగవద్గీత శ్లోకాలు చెప్తుంటారు, మేబీ ఆ శ్లోకాల కాటికి మత్తు తయారవుతుంది. ఓకేనా, ఓకేనండి. శివుడు వేదం తయారు చేశాడు, అందుకే ఆయన దగ్గరే మత్తు ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కాన్సన్ట్రేషన్ వర్క్ చేయాలంటే ఆ మొత్తం ఉంటుంది అనమాట. సెషన్ ఫ్లో అనేది మీకు తెలుసా? ఫ్లో అంటే ఏంటి తెలుసా? ఫ్లో ఇంగ్లీష్ యూట్యూబ్ లో ఫ్లో అంటే ఏంటి కొట్టు చూడండి. ఒక పనిలో దూసుకు వెళ్ళిపోవడం, ఆటంకం లేకుండా వచ్చేది ఫ్లో అన్నమాట అండి. ఫ్లో అని యూట్యూబ్ లో లెసన్స్ కొట్టండి, వస్తాయి. కొట్టండి, నిజంగా కామెడీ కాదు, నిజంగా మీరు కొడితే మీకు ఫ్లో అంటే ఏంటని అర్థం. ఒక పనిలో ఆటంకం లేకుండా దూసుకెళ్ళిపోవడం ఫ్లో అనమాట. ఒక ఫ్లోలో ఉన్నాడు వీడు అంటారు, విన్నారు మీరు ఎప్పుడైనా? ఒక ఫ్లోలో ఉన్నాడు వీడు అంటారు. ఫ్లో ఏంటి? ఇంకా ఆటంకం రాదు దాంట్లో. ఒక నది ఎలా ఫ్లో లేదు, నదిని ఫ్లో అంటారు. వాటర్ ఫ్లో లేదు అంటే ఏంటి? ఏం వచ్చినా కూడా దానికి తదనుగుణంగా మారిపోతూ ఉంటది. అది బెండ్లు వచ్చినా, అటు వచ్చినా, ఆ ప్లేస్ అలా ఆ ఫ్లోలో వెళ్ళిపోవాలన్నమాట. అది ఫ్లో. ఈ మెడిటేషన్ టెక్నిక్ చేసేటప్పుడు కూడా మనం ఫ్లోకి వెళ్ళిపోతాం. ఓకేనండి, ప్రాణాయామం చేసేటప్పుడు కూడా నాకు మంచిదేనండి. మరి ఎవరికి చెప్పకూడదు అవి. మీరు ఫీల్ అవ్వండి, చెప్పొద్దు. మీరు ఫీల్ అవ్వండి అంతే. వాటి ఎవరికి చెప్పుకోకూడదు. చెప్పుకుంటే వాళ్ళకి వేరే వాళ్ళకి వేరుగా ఉంటది. అందుకే మన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయాలన్నీ గురువుకి ఫోన్ చేసే చెప్తారు, కానీ బయట చెప్పకూడదు. ఓకేనండి, సరే. ఆ ఫ్లోన్ అలా అవనండి. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? మిగతా వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఆవిడకి వచ్చింది నేను ఇన్ని చేస్తే నాకు రావట్లేదు అనుకుని డిస్ట్రాక్ట్ అదే డిస్ట్రాక్ట్ అయిపోతారు. మనం అలా చెప్పకూడదు, ఎప్పుడు బయట చెప్పకూడదు ఏం జరిగినా కూడా. ఓకేనండి, దేవుణ్ణి ఏ వరం అడుగుతున్నావు మనసులో కోరుకోమని ఎందుకంటారు అనుకుంటున్నారు? మీరు బయటకు కోరుకున్నారు అనుకోండి, ఆ పని అయిపోయింది అనుకోండి, మీది పక్కన కోరుకున్నాడు నా పని అవ్వట్లేదు అనుకుంటాడు, కానీ ఆ పని అవ్వడానికి ప్రయత్నం చేయడు. ఆడిది అయిపోయింది అంటాడు. సో అందుకే దేవుడి దగ్గర కొడుకుని ఎన్ని లెక్కలు అన్నమాట. ఓకేనండి, ఒకసారి ఇప్పుడు ఏం చేద్దామంటే అనులోమ విలోమం చేద్దాం. చిన్న డౌట్ చెప్పండి.
ఒక్క నిమిషం అండి, ఇది అయిపోయాక ఒకసారి మనం డౌట్ క్లియర్ చేసుకుందాం. ఒక్కసారి అనులోమ విలోమ, ఇది మెడిటేషన్. ఏం చేస్తారని చూడండి, చంద్రభేదన మాత్రమే చేద్దాం. ఎడమ ముక్కులోంచి గాలి పీల్చుకొని కుడి ముక్కులోంచి వదులుతాం. మీరు ఏం చేస్తారంటే ఒక నిమిషం, అది ఆర్టిఫిషియల్ గా చూడండి, అది అలా మీ గుండెల నిండా వెళ్తున్నట్టు మీ బాడీ ముక్కులో నుంచి గొంతులోకి, గొంతులో నుంచి ఛాతీలోంచి, ఛాతీలోంచి పొట్టలోకి, పొట్టలో నుంచి మూలాధారం అంటే తెలుసు కదా కిందకి వెళ్తున్నట్టు, మూలాధారం నుంచి మళ్ళీ పొట్టలోకి, పొట్టలో నుంచి ఛాతీలోకి, ఛాతీ నుంచి గొంతులోంచి, గొంతులో నుంచి ముక్కులోకి, ముక్కులోంచి బయటకు వస్తున్నట్టు ఫీల్ చేయండి. చూడండి ఎంతసేపు చేస్తాం చూడండి. ఒక ఇన్హేల్, ఎంతసేపు చేశారు, మళ్ళీ వదలడం కూడా చూడండి, వదలడం కూడా చూడండి, అంతసేపు వదులుతాను. ఎంతసేపు వదిలేను అంత ముక్కులోకి వెళ్ళాలి, కంఠంలోకి వెళ్ళాలి, ఛాతీలోకి వెళ్ళాలి, పొట్టలోకి వెళ్ళాలి, మూలాధారంలోకి వెళ్ళాలి, మళ్ళీ మూలాధారం నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావాలి, మూలాధారంలో రావాలి, పొట్టలోకి రావాలి, ఛాతీలోకి రావాలి, కంఠంలోకి రావాలి, ముక్కులోంచి బయటికి రావాలి. పిలిచి ఎడముక్కులోంచి చదవండి, కుడి ముక్కులోంచి చదవండి, మళ్ళీ కుడి ముక్కులోంచి పిలిచండి, ఎడముక్కులోంచి చదవండి. లేదు నేను కన్ఫ్యూజ్ అయిపోతానంటే చెయ్యి తీసేసి ఊపిరి పీల్చి ముక్కులోకి, కంఠంలోకి, ఛాతీలోకి, పొట్టలోకి, మూలాధారం, మళ్ళీ రివర్స్ మూలాధారం నుంచి పొట్టలోకి, ఛాతీలోకి, ఊపిరితిత్తులోకి, కంఠంలోకి, ముక్కులోకి, వెనక్కి, ఇలా చేయండి. 3 minutes అండి. మీరు ఏది లేకుండా ఇది చేయండి. స్టార్ట్ అండి. చేయి పెట్టినా పర్వాలేదు, చేయి పెట్టకపోయినా పర్వాలేదు. కన్ఫ్యూజ్ అవుతున్నారంటే చేయి తీసేయండి. స్టార్ట్ అండి. ఓకేనండి, మీ బాడీ మొత్తం ఆక్సిజన్. ఇప్పుడు నెమ్మదిగా ఓపెన్ చేయండి. మీకు ఒక నగ్న సత్యం చెప్తాను చూడండి, మీ అందరికి అర్థమవుతుంది. పబ్బులో అర్ధరాత్రి 12 నుంచి పొద్దున్న 5 వరకు నిద్ర వచ్చే ఆ టైంలో పొద్దు నుంచి పని చేసుకొని లేకపోతే పడుకొని నిద్ర వచ్చే అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 వరకు వాళ్ళు డ్యాన్స్ వేసి ఎగురుతూ, గొంతుతూ, అరుస్తూ, కేరింతలు కొడుతూ, డబ్బులు ఇసురుతూ, ఖర్చు పెడుతూ అంత యాక్టివ్గా ఎలా ఉంటారు? నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను ఇది. పబ్బులో అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 వరకు వాళ్ళు అరుస్తూ, కేరింతలు కొడుతూ పబ్బుతో ఎందుకుంటారు? నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయండి. ఎవరైనా చెప్తారండి? పబ్బుకి ఎవరైనా వెళ్ళారా? అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 వరకు పబ్బులో అందరూ అరుస్తూ, కేరింతలు కొడుతూ, డ్యాన్స్ చేస్తూ, డబ్బులు ఇసురుతూ, డ్యాన్సులు చేస్తూ ఇంతలా ఉంటారు. అంత యాక్టివ్గా ఎలా పడుకునే టైంలో అంత యాక్టివ్గా ఎలా ఉంటారు నిద్ర లేకుండా? నా ఫస్ట్ క్లాస్ లో చెప్తానండి నేను, మీరు రాసుకోలేదు, రాసుకోండి. నా ఫస్ట్ క్లాస్ లో చెప్తాను నేను ఎప్పుడు. వాళ్ళకి A1 ఆక్సిజన్ రిలీజ్ చేస్తారండి. ఏ ఆక్సిజన్? మామూలు ఆక్సిజన్ కాదు, A1 ఆక్సిజన్. ఆక్సిజన్ లో నెంబర్ 1 ఆక్సిజన్. తలుపులన్నీ వేసేసి పై నుంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తారు. ఎప్పుడైతే మీకు అద్భుతంగా ఆక్సిజన్ అందిందో మీ బాడీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అందుకే ప్రాణాయామం, మెడిటేషన్ సూపర్ సక్సెస్ అయింది. అమెరికాలో 3.5 కోట్ల మంది A1 ఆక్సిజనే, కానీ అస్సలు అందులో చండాలం లేనివి రిలీజ్ చేస్తారు. అలా కాదండి, మందు కొడితే తాగి పడిపోవాలిగా, పడిపోతే డబ్బులు రావు. మీరు గమనించాల్సింది ఏంటంటే అలా కాదు, తాగి పడిపోతే డబ్బులు రావు వాళ్ళకి. మీరు గమనించారా? పబ్బులు ఇదేమైనా బారా? ఒక సీసా తెచ్చుకొని తాగి పడిపోవడానికి, సీసా తెచ్చుకొని తాగి పడిపోతే డబ్బులు రావు. పక్క అమ్మాయికి కూడా ఇప్పించాలి, వీడికి మందు ఎక్కువే పక్క వాళ్ళకి కూడా ఇప్పించాలి. వీడు ఫుల్గా డ్యాన్స్ చేస్తుండాలి, డబ్బులు ఎసురుతూ ఉండాలి. అంటే ఆడికి మత్తు ఎక్కకూడదు, పడిపోకూడదు, ఫుల్ యాక్టివ్గా ఉండాలంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తారండి. A1 ఆక్సిజన్ పరమ శుద్ధి అయింది అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఫ్రూట్స్ లో మనం ఏమంటున్నాం, ఫుడ్ ఏమంటున్నాం, హైబ్రిడా ఏదో అంటున్నాం, ఏంటంటే ఆర్గానిక్. హైజీన్ ఆర్గానిక్ ఫుడ్ ఎలాగో ఈ ఆక్సిజన్ కూడా శుద్ధి చెందిన, శుద్ధీకరించిన నెంబర్ 1 అనమాట. అందులో ఏ కలుషితం నేను బయట చూడండి, పొల్యూషన్ గాలి ఉంది. ఢిల్లీలో ఎక్కడ గాలి కన్నా దరిద్రమైన గాలినా అక్కడ ఢిల్లీలో. సో అలా లేకుండా అస్సలు ఏమీ లేకుండా A1 ఆక్సిజన్ ఇస్తారు. ఎప్పుడైతే వాళ్ళు మొత్తం పీల్చుకోవాల్సిన ముక్కులోకి వెళ్ళిపోతే అదే పని చేసేసుకుంటారు తలుపులు అనేసి. అప్పుడు ఆడు ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. ఆడు టకిల గిక్కిల కొంటూ పక్కే అమ్మాయికి టకిల గిక్కిలు ఇప్పిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇప్పిస్తూ ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. పడకూడదు, పడితే డబ్బులు వేస్ట్. సో అందుకే అన్ని పడనివ్వరు, పొద్దున వరకు యాక్టివ్గా ఉంచుతారు అనమాట. అది తెలియదు. ఓకేనండి, అది. సో అలాగే మీరు ఎప్పుడైతే సరిగ్గా మీ బాడీకి ఆక్సిజన్, మనం ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటే ఎంత ఎక్కుద్దండి? రాసుకోండి. ఒకసారి ఊపిరి పీల్చుకుంటే ఎంత ఎక్కాలి? 2.5 liters. అవునండి, ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటే 2.5 లీటర్లు మనకి ఎక్కాలి. కానీ మనం ఎంత పీల్చుకుంటున్నాం? ½ liter. ఎస్,
ఓకేనండి. ఇంకొకటి, మన లంగ్స్ కెపాసిటీ ఎంత? ఊపిరితిత్తుల మొత్తం సామర్థ్యం, 2 ఊపిరితిత్తుల మొత్తం సామర్థ్యం ఎంత? 6 లీటర్స్ 6 లీటర్లు అండి. ఓకేనా? 6 లీటర్ మొత్తం సామర్థ్యం అయితే ఒక్కసారి పీల్చుకుంటే 2.5 పీల్చుకోవాలి. మనం ఎంత పీల్చుకుంటున్నాం? 6 పీల్చుకుంటున్నాం. 6 పీల్చుకుంటే మన బాడీ నీరసంగా రాక ఇంకేమవుతుంది? అందుకే యోగా చేపిస్తాం. ప్రాణాయామం ఎప్పుడు చేపిస్తే మన బాడీ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఎలా యాక్టివ్గా ఉంటుంది అని వాడు అనగానే మీరు పబ్బులో విషయం చెప్పాలి. పబ్బులో A1 వదులుతారమ్మా, A1లో పబ్బులో వదలమని ఫుల్ యాక్టివ్గా పొద్దున 12 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాడు అని మనం చెప్పాలన్నమాట. సార్ అక్కడే A1 యాక్సిడెంట్ ఎలా రిలీజ్ అవుతుంది సార్? థియేటర్లో ఏసీ ఎలా రిలీజ్ అవుతుందండి? థియేటర్లో ఏసీ ఎలా రిలీజ్ అవుతుంది? ఓకే, అక్కడ అలా రిలీజ్ ఆ, చేస్తారంటారా? మరి మన ఇంట్లో ఏసీ తలుపులన్నీ వేసుకుంటే ఏసీ ఎలా రిలీజ్ అవుతుంది? కావాలని చేస్తారు అక్కడే, అంటే ఊరికే చేయరు. బిజినెస్ అదే సార్. మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు మంచోళ్ళు కాబట్టి అర్థం కాలేదు, నాలాంటి దొంగలకైతే అర్థం అవుతుంది. బిజినెస్ టాక్టిక్స్ అవన్నీ. ఓకేనా? మీరు ఓకే. మీకు 3ంటికి నిద్ర వచ్చేసింది అనుకోండి, మీరు పడుకుని పోతే అక్కడికి డబ్బులు రావు. మీరు ఫుల్ యాక్టివ్ గా ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, మీకు మొత్తం రాకూడదు, పడిపోకూడదు. ఓకేనండి? అది వాళ్ళ టాక్టిక్ అనమాట, టెక్నిక్ అనమాట. ఓకేనా? అదే మనం అన్నం హోటల్స్కి వెళ్తే అన్నంలో ఏం కలిపేవారు? ఇంతవరకు మన అన్నం ఎక్కువ తినకూడదని సున్నం కలిపేవారు, తెలుసా? ఇది టెక్నిక్. లేకపోతే వాళ్ళ దగ్గర సున్నం ఎక్కువైపు మనం మంచి జరగాలని సున్నం కలిపారా? అది బిజినెస్ టెక్నిక్స్ అవన్నీ. ఇది ఎప్పుడు ఉంది, మనిషి పక్క మనిషిని దోచుకోవడం దాచుకోవడం ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఓకేనండి? సరే అండి. ఓకే, ఈ టెక్నిక్ గురించి ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అంటే పైన వైఫై, కొత్త వైఫై ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే చూడండి, లేకపోతే పైన వైఫై బిగుతున్నారు కొంచెం అక్కడికి వెళ్తాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మెడిటేషన్ గురించి. చెప్పండి సార్. ఏంటండి? చెప్తాను, నేను ఏం చెప్పలేదు, నేను కేవలం అన్ని మీకు ఈ టెక్నిక్ అని కూడా చెప్పలేదు, కొన్ని చేపించాను అంతే. మీకు నెక్స్ట్ వీక్ నుంచి ఏ టెక్నిక్ ఏంటి, ఏది చేస్తే మీ బాడీలో ఏది జరుగుతుంది, అది ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయకూడదు అనేది కూడా చెప్తాను. మీకు ఓన్లీ కపాలభాతి చెప్పి వదిలేసాను. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే క్యాండిల్ పట్టరండి, క్యాండిల్ కానీ లేకపోతే ప్రమిద కానీ పట్టి రావాలండి. ప్రమిద, నువ్వుల నూనె మీకు త్రాటకం చెప్పిస్తాను. ఓకేనండి? మళ్ళీ ఒకసారి అందరూ చూడండి, కపాలభాతి చేస్తే పొట్ట నొప్పి వస్తుంది, కపాలభాతి చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది, కపాలభాతి చేస్తే ఏవనే తేనుపులు వస్తాయి, కపాలభాతి చేస్తే ఆవలింతలు వస్తాయి, కపాలభాతి చేస్తే హెడ్ఏక్ వస్తుంది, కపాలభాతి చేస్తే నెక్ పెయిన్ వస్తాయి. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే వస్తాయి. ఎందుకు అంటే ఇప్పుడు వరకు మన బాడీ కదిలి కుదరలేదనమాట. సో కపాలభాతి చేసేటప్పుడు లోపల నుంచి కదుపుతుంది, ఎప్పుడైతే లోపల నుంచి కదిపిందో ఈ సమస్యలన్నీ వస్తాయి. ఓకేనండి? ఇవన్నీ మీరు రాసుకోండి. బయటపడ్డాను సార్ నేను. అదే ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉంటాయి. మీరు ఫస్ట్ మీరు చెప్పారు కదా, నాకు చేయలేకపోయినా చెప్పారు కదా, మన బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు చెప్పారు, భయపడేదాన్ని అంతే. ఫస్ట్ అలాగే ఉంటది, తర్వాత నెమ్మదిగా ఉంటాయి. ఇవన్నీ రాసుకున్నారు కదా, లేకపోతే మళ్ళీ వీడియో చూడండి, చూసి రాసుకోండి ఏమేమి వస్తాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కాదు, ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ సైకిల్ తొక్కగానే మనకు వచ్చేద్దా, ముడుకో చెయ్యో పగిలిపోతే వస్తుంది. సేమ్ అలాగే ఇది కూడా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగే రాదు, నెమ్మదిగా అందులో దింపుతాం అనమాట. ఓకే? ఎందుకంటే ఇది చాలా పెద్ద పని, పార కొట్టడంతో సమానం. రాసుకోండి, పార కొడితే ఎంత దమ్ము మన శరీరానికి అవుతుందో కపాలభాతి చేస్తే అంత దమ్ము అవుతుంది. మీరు ఇలా చేస్తున్నారు చూడండి, అది కాదు కొట్ట. నా కొడుకులు చూడండి సౌండ్, చెవులు కూడా ఓపెన్ అయిపోవాలి, అది కపాలభాతి. ఇది చీదేసిన ప్యాచి, ఇది కపాలభాతి కాదు. మనం టీచర్లు కాబట్టి రేపు నుంచి నెమ్మదిగా చేస్తాం. ఓకేనండి? అంత దారుణంగా కపాలభాతి కొడితేనే ఉపయోగపడుతుంది. చెప్పండి మేడం. సార్ ఇది అనిలోం వినిలోం చేసేటప్పుడు నేను ఒక ఆల్మోస్ట్ ఒక 3 minutes కి మాక్సిమం 5 times కన్నా చేయలేకపోతున్నాను సార్. అంటే ఓకేనండి, మీరు మాక్సిమం చేయలేకపోతుంటే మీ లంగ్స్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంది మేడం. మీరు సూర్య నమస్కారం స్కిప్పింగ్ చేయండి, లేకపోతే అనులోమ విలోమ ప్రాక్టీస్ చేయండి. అనులోమ విలోమ ప్రాక్టీస్ చేస్తుంటే లేట్ పట్టుద్ది, సూర్య నమస్కారంలో స్కిప్పింగ్ చేసి కూడా అనులోమ చేస్తాను. ఇప్పుడు డీప్ గా అంటే స్లోగా చేస్తున్నానా సార్, లేకపోతే ఇంకొంచెం స్పీడ్ చేయాలా సార్? ఎంత స్లోగా చేస్తే అంత గొప్పది. నిమిషానికి 1 రౌండ్ కూడా అవ్వకూడదు, అంత స్లోగా చేయాలి. అది మాక్సిమం 3 minutes అలా వెళ్ళి నుంచి మాక్సిమం చేయగలిగితే 4 times అవుతుంది సార్. అందుకని అంత స్లోగా జరగాలి, అది అనులోమ విలోమ చేసే విధానం. ఓకేనండి? సరే, అదే అందుకనే ఏం పర్వాలేదు. చాలా మంది 1 minute కి మేము 10 times చేస్తున్నాం అలా చేస్తున్నాం అని అంటే నాకే డౌట్ వస్తుంది, కరెక్టా? లేకపోతే
ఒకటి రాసుకోండి. 3 minutes 4 సార్లు మీరు ఆల్రెడీ యోగా అయిపోయినట్టు లెక్క. ఇంకొక విషయం ఇంకొక 3 విషయం minutes చెప్తాను చూడండి. 4 అంటే అదే అండి, చాలా తక్కువ, మంచిది. కుక్క ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటది నిమిషానికి? నిమిషానికి 20 సార్లు మీరు చెప్పారు. తాబేలు ఎన్నిసార్లు పీల్చుకుంటది? అది 4 సార్లు. 4 మనిషి ఎన్నిసార్లు పీల్చుకుంటాడు? మనిషి 15 సార్లు, 15, 16. ఓకేనండి. మనిషి 14 నుంచి 18 ఈ మధ్యలో పీల్చుకుంటాడు. కుక్క 24 నుంచి 28 పీల్చుకుంటుంది. తాబేలు 4 నుంచి 8 లేదా 4 నుంచి 5, 6 అనమాట. అంటే ఏది ఎక్కువ శ్వాసిస్తుందో అది 3 సంవత్సరాలు ఉంటుంది తాబేలు. మనిషి 150 సంవత్సరాలు. మనిషి యాక్చువల్ జీవితం 150, మనం దాన్ని 100 చేసి దాని తర్వాత 80 చేసాం. అది మన ధైర్యం, అది మన దమ్ము. తర్వాత కుక్క ఎన్నేళ్ళు? 15 ఏళ్ళు లేదు 20 ఏళ్ళు. 20 ఏళ్ళు బతికే కుక్క కూడా ఈ మధ్యన అసలు ఎక్కడ కనబడుతుందా? కనబడుతుంది. ఎందుకంటే మనం అన్నం పెడుతున్నాం కదా దానికి. మనం అంత తినేవన్నీ పెడితే ఏమవుతుంది? మనలో అవుతుంది. 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అనమాట. ఓకేనండి, సరే. అది సో మనం ఎన్ని తక్కువ శ్వాసిస్తే అంత గొప్పగా మనం అయినట్టు. రేపు నుంచి మీకు అడ్వాన్స్ టెక్నిక్స్ లో కూడా వెళ్తారు. రేపు వీక్ నుంచి క్యాండిల్ తెచ్చుకోండి, నువ్వుల నూనె కొనుక్కోండి. లేకపోతే నువ్వుల నూనె కొనుక్కోండి. నువ్వుల నూనెకి నెంబర్ 1. ఏ నూనె పర్వాలేదు, నువ్వుల నూనె అయితే నెంబర్ 1 అంట. ఆ వాసన అది కాలినప్పుడు, ఆ ఒత్తుల నుంచి వచ్చే వాసన, అది ఆర్పినప్పుడు, కొండెక్కినప్పుడు వచ్చేది బాగుంటుంది అనమాట. సో నువ్వుల నూనె ప్రమిది తెచ్చుకోండి. ప్రమిది లేదండి క్యాండిల్ తెచ్చుకోండి. తెచ్చుకొని త్రాటకం చేస్తాం మనం. తాటకం అంటే ఏంటి? దౌతిర్వసి తదా అనేది త్రాటకం, నౌలికం తదా కపాలాభాతి చేత అని షట్కర్మాన్ని ప్రశిస్తాను. నెక్స్ట్ వీక్ అండి, శనివారం. కింద ఒక ముద్ర వేస్తాం. శంఖ ప్రక్షాళన చేయాలంటే అందరం కలవాలండి. శంఖ ప్రక్షాళన నేర్పుతాం, చెప్తాం, కానీ మనం ఒకసారి డైరెక్ట్ గా చేస్తేనే ఉపయోగం. దూరంగా వెళ్ళి చేసామనుకోండి, ఏమైనా మిస్ మ్యాచ్ ఏమైనా కొంచెం కష్టం అనమాట. ఎలా చేస్తారో చెప్తా, స్టోరీ చెప్తా, అసలు ఎలా చేస్తాము, ఎలా చేపిస్తాము అని చెప్తా. ఓకే, ఓకేనండి. ఇంకేం డౌట్ సమక్షంలో చెయ్యాలి. అవునండి, వినేసి చేయకూడదు. అయితే సార్ ఆన్లైన్ అనే ఉండాలి అవుతున్నాను సేపు. మనం లేకపోతే మనకు బోల్డ్ సమస్యలు వస్తాయి. లాస్ట్ లో బ్లడ్ వస్తుంటది, తెలియకుండా చేస్తాయి. సరిగ్గా కొంతమంది ఒంగోకుండా ఉండిపోతారు, వాంతులు అవుతాయి, టెన్షన్ కంగారు పడిపోతారు అనమాట. సో అందుకే మనం ఏం చేయాలి అంటే ఎక్స్పర్ట్ ఉండాలి, లేకపోతే పని అవుతుంది. ఓకేనండి, సరే. ఎవరైనా మనం ఏమైనా కలుద్దాము అనుకుంటే మనం ఒకసారి పెట్టారు కదా పేర్లు, చేద్దాము అంటే చేద్దాం దాని. ఓకేనండి, సరే అండి. అది చేయడం వల్ల ఓకే ఏంటి, ఎవరైనా రాసుకుంటే మంజుల గారు ఎవరైనా రాసుకుంటే కొంచెం ఆయనకి PDF కొంచెం ఏమైనా పెట్టండి. ఓకే, ఒకసారి మైక్ ఆఫ్ చేస్తున్నాను అందరం మళ్ళీ. సమాధి అంటే అన్ని సమానంగా చూడటం అండి, అంతే. ఓకేనండి, సరే. ఇదండి, ఇంకేం డౌట్స్ లేవు కదా? ఏమైనా ఉన్నాయా? రేపు ఖచ్చితంగా తెచ్చుకోండి. మన రాపర్తి రామగారి దగ్గరికి వెళ్తే అక్కడ మనకి త్రాటకం ఒకటి చేపిస్తారు, కపాలభాతి ఒకటి చేపిస్తారు అనమాట అండి. ఓకే, ఇది మనం ఇక్కడ చేద్దాం. 20 minutes అండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కదలకూడదు. అవసరమైతే మీ గుడి లాక్ చేసేసుకోండి. మీ గుడిలోకి వెళ్ళిపోయి చిన్న ప్లేస్ని తీసుకోండి, మీ ఇంట్లో పెట్టుకున్నది, లేకపోతే తలుపు వేసేయండి, రూమ్లోకి వెళ్ళిపోండి. నెంబర్ 1 టెక్నిక్. ఎందుకంటే దాని తర్వాత మీరు చేయలేదు కూడా. సో నేను కూడా చేస్తాను, మీతో పాటు నేను కూడా త్రాటకంలో ఉంటాను. నేను కూడా చేసి ఒక 2 months అవుతుంది. సో మీతో పాటు నేను త్రాటకంలో ఉండిపోతా. సో మీరు మాట్లాడద్దు, త్రాటకం చేసేటప్పుడు నేను మాట్లాడతాను. ఫుడ్ తీసుకోకుండా రావాలండి. ఫుడ్ తీసుకోకుండా వస్తాం. ఫుడ్ తీసుకున్నాక లోపల అరుగుతూ ఉంటుంది, ఏమో తేనిపులు వస్తుంటాయి, భోజనం చేయగానే చెమట పట్టుద్ది, ఇవన్నీ వేస్ట్. సో ఫుడ్ తీసుకోకుండా పైరెట్ అటాక్ గా మనం వెళ్ళి కూర్చొని త్రాటకం చేద్దాం. కళ్ళు విప్పార్పకుండా దాన్ని అలాగే గమనిస్తూ కంటిలో నుంచి వాటర్ చీకటిగా ఉంటే మంచిది, లేకపోయినా పర్వాలేదు. చీకటిగా ఉంటే మంచిది. 20 నిమిషాలు చేస్తాం. దానికి అందరూ ప్రిపేర్ అయ్యండి. ముందే వాష్రూమ్కి అది వెళ్ళి వచ్చేయండి, పెట్టండి. ఎందుకంటే రోజు చేయలేము ఇది. సో మీతో పాటు నేను చేస్తాను. మధ్యలో క్వశ్చన్లు అడగండి, ఎందుకంటే నేను మై ఇయర్ ఫోన్స్ తీసేసి నేను చేస్తాను. ఓకే, నేను చూస్తూ ఉండండి నేను ఎంతసేపు అలా చేస్తున్నానండి. నెక్స్ట్ శనివారం అండి, త్రాటకం 20 minutes. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీరు చూస్తారు. మీ పిల్లలు వచ్చి తలుపులు కొట్టడాలు, బీరువాలో బట్టలు తీసుకోవడాలు ఇలాంటివి ఏం పెట్టుకోకుండా ఉంటే మంచిది. పెట్టుకుంటే హరిగోవిందం హరిగోవిందం, ఓం నమ శివ, ఓం నమ శివ. బీరువాలో బట్టలు ఉన్నాయి, ఓం నమ శివ, ఓం నమ శివ, లైట్ అరుపు, ఓం నమ శివ, అయిపోయింది నమ శివాయ. అలా కాదు, మీరు అలాగే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. అలా డిస్టర్బ్ లేకుండా అవసరం తాళం వేసి 20 నిమిషాలు నన్ను గెలక్కండి అని చెప్పి వస్తే ఒక మంచి అద్భుతమైన త్రాటకం. అందుకే ఆశ్రమాలకు ఎందుకు వెళ్తారంటే మనకి ఇవేమి ఉండవు కాబట్టి ఆశ్రమాలకు వెళ్తాం.
సో మనం ఆశ్రమానికి ఇప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి మన ఇంట్లోనే చక్కగా తలుపులేసి నన్ను డిస్టర్బ్ చేయకరా బాబు, రాకండి అని చెప్పి వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ చూస్తారు మీరు. మీరు చేస్తే చేయకపోతే ఏం లేదు. యాపిల్ మంచిదే, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ మంచిదే, జాంకాయ మంచిదే, అది మీ ఒంటికి పడితే మంచిది, ఒంటికి పడకపోతే ఏం చేయలేం. అదనమాట అండి. ఇప్పుడు గోధుమ గడ్డి తిన్న వాళ్ళందరికీ రక్తం రావాలని లేదు. మీ బాడీ బాత్రూంలో నుంచి గోధుమ గడ్డిని ఐరన్ కిందకు వదిలేస్తుంది. ఆరోగ్యవంతులైన బాడీలోకే ఆ గోధుమ గడ్డి ఐరన్ పట్టేస్తుంది. అలాగే త్రాటకం కళ్ళు పెట్టి చూస్తే ఉపయోగం లేదు, పుస్తకంలో తెరిచి చూస్తే లేదు, చదివి నీ బుర్రలోకి వెళ్తే ఉపయోగం. త్రాటకం కూడా మీరు చేస్తే ఉపయోగం. ఏదో చూస్తే చూసాం అంతే. పుస్తకం పట్టుకుని ఇలా గంటలు గంటలు ఉంటే ఉపయోగమా? ఉన్నది అలా బుర్రలోకి వెళ్ళాలి, అది ఉపయోగం. త్రాటకం కూడా మీరు దాన్ని అనుభూతి చెందితే ఉపయోగం. దాని దేవుడని చూడడం వల్ల ఉపయోగం లేదా? ఇది 15 నిమిషాలు అయింది, 16 నిమిషాలు అయింది, ఎప్పుడవుద్దిరా అనుకుంటే అవ్వదు. మనం దాన్ని అబ్జర్వ్ చేతుడు ఒక దేవుడే అని గమనించాలన్నమాట. అందుకే మీరు ప్రతి దేవుడు వెనకాతల ఒక లైట్ సింబల్ వెలుగుతుంది, మీరు గమనించారా? జ్యోతి వెలుగుతుంది, దివ్య జ్యోతి. అదే ఈ త్రాటకం, అదే ఈ త్రాటకం. మీరు నెక్స్ట్ చెప్తాను, ఇప్పుడే చెప్తారు. చూడగా ఆ కాంతి 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 వికసిస్తూ వెళ్ళిపోద్ది మీరు సరిగ్గా చేస్తే. దేవుడు అన్ని చోట్ల అందరికీ ఉన్నాడు. రామకృష్ణ పరమహంసకి, రమణ మహర్షికి, స్వామి వివేకానందకి ఎందుకు కనిపెట్టాడు? మనకెందుకు కనబడలేదు? మన కళ్ళకి కళ్ళజోళ్ళు ఉన్నాయి కాబట్టి. ఏ కళ్ళజోళ్ళు? పొరలు, బయట సమాజం తాలూకా పొరలు ఉన్నాయి కాబట్టి. ఈ పొరలన్నీ తీస్తే అంధుడైన వాళ్ళు కూడా దేవుడు కనబడతాడు. అలాగే త్రాటకం కూడా ఈ స్టేజ్ని దాటి వెళ్ళాలి. మనం చేద్దాం, త్రాటకం చేద్దాం, కపాలభాతి చేద్దాం, విపాసన చేద్దాము, తర్వాత పిరమిడ్ చేద్దాము, ఇషాయోగా సెంటర్ కూడా చేద్దాం. ఎన్ని కుదిరితే అన్ని చేద్దాం. మీరు పట్టుకొని ఉంటారు. ఓకేనండి, సరే. ఓకేనండి సార్. యాక్చువల్లీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మిగతా వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాను. అదే 10 to 12 అంటే అసలు కష్టమైపోతుంది సార్. వంటలు, బ్రేక్ఫాస్ట్లు మాకు లేడీస్ కి మరీ ఆ టైంలో. అదే అండి. మరి 10 to 12 లేకపోతే టైం కనీసం 11 నుంచి అట్లా ఏమైనా పెడతారా సార్? ఆల్రెడీ వాళ్ళు 10 to 11 పెట్టమని చెప్పారండి. కానీ మీకు ఏమైనా పాసిబుల్ ఉందా? వాళ్ళు 10 to 11 అన్నారు, నేను 10 to 11 అటెండెన్స్ వేస్తాను అక్కడ. కానీ 10 to 12 కదా. అదే సారీ 10 to 12 అదే 10 to 12 సార్. 10 to 12 అంటే 11 to 12 అంతా ప్యాక్ అయిపోతున్నాం కదా, పని అవ్వట్లేదు సార్ ఇంట్లో. ఆ సండేస్ లో కుకింగ్ అని అవని ఇవన్నీ అవ్వట్లేదు సార్. చూడండి, మీరు ఏమైనా చెప్పగలరు అనుకుంటే చెప్పండి. కానీ మీరు మాత్రం ఒకవేళ నేను మాత్రం అక్కడ 10 to 12 అనే టిక్ కొట్టాలి. అక్కడ నేను టైం మనం మార్చుకోవాలి అంతే. మీకు ఎవరికైనా ఇబ్బంది లేదు అనుకుంటే చూడండి, వేరే టైం ఎవరైనా చేస్తాను అనుకుంటే అది మీ ఇష్టం. మిగతా వాళ్ళు చూడండి, మరి మిగతా వాళ్ళు ఏమైనా అంటే నేను చెప్తాను మేడం. రామ గారు వాళ్ళు ఏమంటున్నారు? సరే అండి సార్. అందరు ఒకసారి ఎవరైనా నోట్స్ బాగా రాస్తే PDF ఒకసారి పెట్టారా సార్?